విశ్వతో భయాత్. విశ్వతో భయాత్ అంటే అన్ని భయాల నుంచి, ఇది చాలా ముఖ్యమండి. అన్ని రకముల భయముల నుంచి కాపాడిన వాడవు నువ్వు. మేము నీ చేత వయం రక్షితాహ ముహుహు, నీ చేత మేము మాటి మాటికి రక్షింపబడ్డాం. అయితే ఈ రక్షణంతా చేసే నిన్ను ఇప్పుడు మేము కోరుతున్న రక్షణ ఎలాంటిది? ఇవన్నీ కూడా భౌతిక భయాల నుంచి రక్షించి మమ్మల్ని భౌతికంగా జీవింపజేశావు. ఇప్పుడు మేము అడుగుతున్నది అది కాదు, ఐహికమైన మేము అడగట్లేదు, పారమార్థికమైన నీతో తాదాత్మ్యం కావాలి, నీతో ఐక్యము కావాలి. అది దీనిలో ఉన్నటువంటి అంతర్థం. నఖల్లు గోపికానందనో భవాన్ అఖిల దేహినామంతరాత్మదృక్ విఖనసార్థితో విశ్వగుప్తయే సఖ ఉదేయివాన్ సత్వతాంకులే. ఓ స్వామి, నఖల్లు గోపికానందనో భవాన్, నువ్వు గోపికానందనుడివి కావు. అంటే గోపెమ్మకి బిడ్డవు కావు నువ్వు, యశోదమ్మ గోపెమ్మ, యశోదమ్మ బిడ్డవి కావు నువ్వు. నువ్వెవరో మాకు తెలుసు, నువ్వెవడివి? అఖిల దేహినాం అంతరాత్మదృక్, సర్వజీవులకి అంతర్యామిగా సాక్షిభూతుడిగా ఉన్నటువంటి ఆత్మవే నీవు. అది చెప్పారు ఇక్కడ. అంటే వీరికి సంపూర్ణంగా ఆయన ఎవడో తెలుసు. మరి ఇక్కడికి ఎందుకు వచ్చాను? విఖనసార్థితో విశ్వగుప్తయే. విఖనసుడు అంటే బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుని చేత ప్రార్థింపబడి విశ్వగుప్తయే, విశ్వాన్ని రక్షించడం కోసమై సఖా ఉదేయివాన్ సత్వత అంకులే, ఈ ఉత్తమమైన కులంలో ఉదయించేవయ్యా ఓ సఖుడా అన్నారు ఇక్కడ. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూసినట్లయితే వీరి యొక్క కామన కేవల భౌతిక కామన కాదు, విశుద్ధ కామన. విశుద్ధ కామన, విశుద్ధ కామన అన్నప్పుడు పరమాత్మ జ్ఞానముతో కలిసినది విశుద్ధ కామన. పైగా పరమాత్మ జ్ఞానమే కాదు, తమకంటూ ఇంకా ఐహికమైనవి ఏవి అక్కరలేని కామన పేరు విశుద్ధ కామన. కనుకనే వీరి యొక్క సర్వసమర్పణాత్మకమైన కామన కనుక దీన్ని విశుద్ధ కామన అని చెప్పాలి. ఇక్కడ ఒక రహస్యం ఉందన్నమ్మ, గట్టిగా పట్టుకోవాల్సింది ఈ పాయింటే. వీళ్ళు కేవల ప్రేమ భక్తులు. దీని గురించి నారదుడు భక్తి సూత్రాల్లో చక్కగా వివరిస్తాడండి. సాత్వస్మిన్ పరమ ప్రేమ రూప, పరమ ప్రేమ రూప. ఈ మాట సామాన్యం కాదండి. మనము విన్నాలండి నారద భక్తి సూత్రాలు చాలాసార్లు. వింటే ఏం లాభం అండి? అంటలేదు, వచ్చింది బాధ. అది వింటూ పోతున్నాం కానీ అంటుకునేటట్టు బతకట్లే. పరమ ప్రేమ, పరమ ప్రేమ అనే మాటే చాలా చిత్రం అండి. పరమమైన ప్రేమ, పరముని యందు ప్రేమ. పరముని యందు అంటే సర్వోన్నతుడి యందు ప్రేమ, పరమమైన ప్రేమ, సర్వోన్నతమైన ప్రేమ. ఆయన తప్ప మరి ఇంకో గొప్ప వస్తువు లేదు. అది పరమ ప్రేమ. ఈ పరమ ప్రేమాత్మిక చిత్తవృత్తియే భక్తి. ఇది అర్థం అయితే నారద భక్తి సూత్రాలు అర్థమవుతాయి. అందుకే నారదుల వారు ఇది రచించడం కోసం ఎంత సాధన చేసేట బృందావనంలో చేసి అక్కడ కుసుమ సరోవరం అనే తీర్థంలో స్నానం చేసి రాధాకృష్ణ ఉపాసన చేస్తే వాళ్ళ అనుగ్రహంతో నారద భక్తి సూత్రాలు రచించాడు. భక్తి గురించి అనేక నిర్వచనాలు చెప్పాడు. ఒక్కొక్కరు భక్తి గురించి ఒక్కొక్క నిర్వచనం చెప్పారని కూడా ఆయన చెప్పాడండి. పూజాదిష్టు అనురాగితి పారాశర్య, పూజాదులు యందు అనురాగమని వ్యాసదేవుడు చెప్పాడు. కథాదులు యందు అనురాగము అని గర్గుడు చెప్పాడు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కరు చెప్పారు. కానీ నారదుడు ఏం చెప్తున్నాడంటే తదర్పిత అఖిలాచారత, తదర్పిత అఖిలాచారత, తమ సమస్తము ఆయనకు అర్పించుట. రెండవది తద్విస్మరణే పరమ వ్యాకులత, ఆయన క్షణం మర్చిపోయినా ఏడవాళ్ళండి. క్షణం మర్చిపోయినా భగవంతుడిచ్చిన ఆయువులో ఒక క్షణం ఆయన తలచుకోకుండా గడిచిందే అని ఏడవాళ్ళట. ఆ ఏడుపు అర్థమైతే గోపికలు అర్థమవుతారండి. ఇలాంటి పరమ వ్యాకులతతో ఉన్న భక్తియే గొప్పదని నారదుల వారి అభిప్రాయము. దీనికి ఉదాహరణ ఎవరైనా చెప్తారా అండి? మొత్తం నారద భక్తి సూత్రాల్లో ఆయన ఎగ్జాంపుల్ ఎవరిని చెప్పలేదు, ఒక్కరిని తప్ప. ఏమి ఇంతమంది భక్తులు గుంపులు ఉన్నారు కదా, చెప్పచ్చు కదా. ఒక్కరినే చెప్పాడు నారద భక్తి సూత్రాల్లో. ఎవరిని? యథా వ్రజగోపికానాం, వారొక్కరినే చెప్పాడండి ఇక్కడ. అలాగే కృష్ణ పరమాత్మ తన అవతారం మొత్తం మీద చివరి క్షణంలో కూడా వాళ్ళేనయ్యా అని చెప్పింది వీళ్ళ గురించి. ఇది గుర్తుపెట్టుకోండి. అందుకు ఆ చిత్రమైనటువంటి వాళ్ళ యొక్క భక్తిని అర్థం చేసుకోవడానికి చూడాలి. కనుక నారదాది మహాయోగులే ఆదర్శంగా తీసుకున్నటువంటిది గోపికా భక్తి. మహాత్ముడు రామకృష్ణ పరమహంస తన జీవిత అవసాన దశలో చివరి సందేశంగా చెప్పింది ఏమిటో తెలుసా? ఈ యుగంలో తరించడానికి భక్తియే మార్గము, నారద భక్తియే మార్గము అని మళ్ళీ అన్నారు. దీన్ని బట్టి గోపికా భక్తి యొక్క ఆదర్శాన్ని మనం గ్రహించాలి. కేవల ప్రేమాత్మకమైన చిత్తవృత్తి, దానికి ఏ నియమాలు ఉన్నాయి, ఏ వ్రతాలు ఉన్నాయి, పట్టుదలలు ఉన్నాయి, మౌఢ్యాలు ఉన్నాయి, అహంకారాలు ఉన్నాయండి. అవన్నీ వదిలితేనే ఇది వస్తుంది. కనుకనే ఇక్కడ వారి యొక్క ప్రేమ విశేషం. అయితే ఇక్కడ ఒక మాట చెప్తూ వాళ్ళ కామాన్ని కామం అనడానికి వీలు లేదు. ఎందుకంటే అది నిరోధ రూపత్వాత్ అన్నాడు. అది వాళ్ళ కామము నిరోధ రూప కామముట.
నిరోధ రూపం అంటే అర్థం ఏంటి? లోకవేద వ్యాపార న్యాస నిరోధ. గోపికల భక్తి ఇట్స్ ఎ సైన్స్, వీ హ్యావ్ టు స్టడీ ఇట్. గుర్తుపెట్టుకోండి, అదొక శాస్త్రం, మన అధ్యయనం చేయాలి. భక్తి శాస్త్రం అది. గోపికల భక్తి ఒక శాస్త్రం, దాన్ని అధ్యయనం చేయాలి. ఏం చెప్తున్నాడు? నకామయమాన, వాళ్ళది కామం కాదు. ఎందుకంటే నిరోధ రూపం అది. నిరోధం, నిరోధం అంటే ఆపునది. దేన్ని ఆపుతోంది? లోకవేద వ్యాపారన్యాస. వాళ్ళ లోక వేద వ్యాపారములు. వేద వ్యాపారం అంటే యజ్ఞయాగాది కర్మలు, లోక వ్యాపారం అంటే లౌకికమైన కర్మలు. ఇవన్నీ కూడా వారు విడిచిపెట్టారని సమర్పించారు. వాళ్ళకి వీటి యందు నిష్ఠే లేదు, ఉన్నదంతా పరమాత్మ యందే. కనుకనే ఇక్కడ జ్ఞాన మార్గంలో ఎలాగైతే లోకవేద వ్యాపారములు అంటే కర్మ మార్గాల్ని విడిచిపెట్టడం అనేది జ్ఞాన మార్గంలో ఎలా చెప్పారో, ప్రేమభక్తి మార్గంలో అలాగే కనబడుతుంది. చూశారు, ఇక్కడ కర్మ మార్గములు విడిచిపెట్టంటే సత్కర్మలు విడిచిపెట్టాలని కాదు, కర్మల యందు స్పృహను విడిచిపెట్టారు వారందరూ కూడా. కనుక లోకవేద వ్యాపారన్యాసమైన నిరోధ రూపం ఉంది కనుక ఈ కామంలో. అయితే ఈ కామంలో వాళ్ళకి నా మాహాత్మ జ్ఞాన విస్మృత్యపవాద అని ఒక మాట చెప్తారండి నారదుల వారు. వాళ్ళకి పరమాత్మ అని తెలియదు అని అనడం పొరపాటు అన్నాడు. ఇక్కడ వాళ్ళకి మాహాత్మ్య జ్ఞాన విస్మృతి లేదు. మాహాత్మ్య జ్ఞాన విస్మృతి అంటే మాహాత్మ్య జ్ఞానాన్ని మరచిపోవడం అనేది లేదు. వాళ్ళకి మాహాత్మ్య జ్ఞానం ఉంది. మరి మాహాత్మ్య జ్ఞానం ఉన్నా వాళ్ళ ప్రేమ ఎంత గొప్పదంటే మాహాత్మ్య జ్ఞానాన్ని మించిపోయిన ప్రేమ వారిది. ఇది ఈ విషయం జాగ్రత్తగా అర్థం చేసుకోండి అమ్మా. మాహాత్మ్య జ్ఞానం అంటే ఈ భగవంతుడు మహిమ కలవాడు, చాలా గొప్పవాడు, మనల్ని ఎలాగైనా తరింపజేస్తాడు, మోక్షాన్ని ఇస్తాడు, అందరి దేవుళ్ళలోకి ఈయన గొప్ప అని పురాణాలు చెప్పే, శాస్త్రాలు చెప్పే, ఋషులు చెప్పే అని ఆయన పట్ల మాహాత్మ్య జ్ఞానం తెలుసుకుని సాధన చేసి 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 ప్రేమ పొందడం ఒక దారి. కానీ ఈ మహాత్మ్యాల జోలికి వెళ్లకుండా కేవలం ప్రేమనే కలిగి ఉండడం ఇంకా గొప్ప. చూడండి ఇక్కడ వాళ్ళకి అంటే వాళ్ళకి మాహాత్మ్య జ్ఞానం కంటే ప్రేమ ఇంకా ఎక్కువ. ఈ మాట అర్థం చేసుకోవాలి. కనుక వాళ్ళకి పరమాత్మ యొక్క మాహాత్మ్యము మమ్మల్ని కాపాడుతాడు, వీటన్నిటికంటే ప్రేమ ఎక్కువ అండి. ఎంత ప్రేమ అంటే మనకి దాని గురించి పెద్దలు కథ చెప్తారు. ఒకప్పుడు కృష్ణ పరమాత్మకి ద్వారకలో తలనొప్పి వచ్చిందట. ఆ తలనొప్పి వచ్చినప్పుడు దీనికి మందేమిటి, ఎన్నో రకాల రాజవైద్యులు వచ్చి ఔషధాలు చికిత్సలు చేశారు, తగ్గలే. అప్పుడు ఏమన్నాడంటే, నా పరమభక్తులు ఎవరైనా సరే పాదధూళిస్తే అప్పుడు ఈ నొప్పి తగ్గుతుంది అన్నాడు. అది రాస్తే తలకి అప్పుడు తగ్గుతుందిట. అయితే పరమభక్తుడు నారదుడు ఆయన పంపించాడు. ఆయన బయలుదేరాడు ఒక్కొక్కరి దగ్గరికి, రుక్మిణీదేవి దగ్గరికి, సత్యభామ దగ్గరికి. ఓహో అందరు లేరండి అక్కడ, విదురుడు ఇత్యాదులందరి దగ్గరికి పరిగెత్తాడు ఆయన. ద్వారకలో ఉన్న వాళ్ళ దగ్గరికి అందరికి వెళ్ళి ఇస్తారా పాదధూళి అందరూ అడిగేట. మేమివ్వం, సరే మా పాదధూళి కృష్ణుడి యొక్క నుదురుకు సోకడమా, అపచారం. అందరూ అలా కొట్టుకున్నారు. అందరిని అడుగుతున్నాం, తమర పాదధూళి ఇవ్వచ్చు కదండి అన్నట్ట నారదుల వారిని. నాదా అపచారం ఆయన కూడా అన్నాడు. ఇంకేమండి, అడిగేవాడే అపచారం అంటే ఇంక ఇచ్చేవాడే అలాగిస్తాడు. ఇలా మొత్తం అయింది. కృష్ణుడి దగ్గరికి వచ్చారు, ఆయన తలపట్టు కూర్చున్నాడు. ఏం స్వామి తగ్గలేదు, అసలు తలనొప్పి అయితే కదా తగ్గడానికి. కాబట్టి మళ్ళీ వచ్చి అడిగాడు, ఏం మహానుభావ తగ్గలేదా? మరి పరమభక్తులు ఎవరూ కనబడట్లేదు, ఏం తమరో? మేము పరమభక్తులమే కానీ పాదధూళి ఇవ్వం, లాభం లేదు, పాదధూళి ఇవ్వలేదని పరమభక్తులు గారు వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళాలి? ఒకసారి ట్రై చేయి, బృందావనానికి వెళ్ళి అక్కడ గోపికలు ఉన్నారు, వాళ్ళు వీళ్ళలా చదువుకోలే, పండితులు గారు, మేధావులు గారు, ఉపనిషత్తులు అట్టించి చెప్పలేరు వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళని అడుగు, ట్రై చేయి, వాళ్ళు ఏమో. వాళ్ళ దగ్గరికి వెళ్ళారట. వెళ్ళగానే ప్రతి గోపిక పాదధూళి దులిపింది. అంతేకాదు మరొకసారి దుమ్ములో కాళ్ళు పెట్టి మళ్ళీ ఎత్తి దులిపింది. ఇదిగో తట్టలో మొత్తం పాత్రలు మూసుకెళ్ళి. అప్పుడు అడిగేట, మేమందరం ఆయన మహాత్ముడు పరమాత్మ, ఆయన నుదురికి పెడితే మా పాదధూళి ఆయన నుదురికి సోకడమా అని భయపడ్డాం. మరి మీకు ఆయన మహాత్ముడని తెలియదా? ఆయన మహాత్ముడో పరమాత్మో అని పక్కన పెట్టండి, ముందు ఆయన తలనొప్పి తగ్గాలి, ఆయన బాధపడితే మేము చూడలేం. అదండి ప్రేమ. అందుకని భగవంతుడికి తలనొప్పి వస్తుందా ఆఖరికి అనుకోవడం అక్కర్లే. అందుకు భగవంతుడిని దూరం చేసే ఈ పనికిమాలిన జ్ఞానం కంటే ఆయన దగ్గర చేసేటువంటి అజ్ఞానంతో ప్రేమించడమైన బెటర్ అండి. అందుకే ఒక కన్నప్ప తరించినట్లుగా, ఒక గోపికలు తరించినట్లుగా మనం తరించగలమా? ఎందుకంటే ఆ ప్రేమ లేదు, ఈ జ్ఞానము లేదు, వచ్చిన దౌర్భాగ్యం అది. మొత్తానికి గోపికల ప్రేమ అర్థం కావడం కోసం పెద్దలు చెప్పుకున్న ఒక కథను మనం చెప్పుకున్నాం. అది వాళ్ళ యొక్క నా మహాత్మ్య జ్ఞాన విస్మృత్యపవాద. వాళ్ళకి మహాత్మ్య జ్ఞానం ఉందనడానికి ఈ శ్లోకం ఒక్కటే ఉదాహరణ. నకల్లు గోపికా నందనో భవాన్ నీవు యశోద బిడ్డడవే నిరజనేత్ర సమస్త జంతు చేతో విదితాత్మవు ఈశుడవు తొల్లి విరించి తలంచి లోక రక్షావిధమాచరింపుమని సన్నుతి సేయగ సత్కులంబునన్ భూవలయంబుగావనిటు పుట్టి త్రికాది మనోహరాకృతి. ముందు కృతజ్ఞత ప్రకటించారు. ఎంత ఎలా చేయగలిగావు, నువ్వు గొప్పవాడు, మాకు తెలుసు, నువ్వు సామాన్యుడు కావు. ఇది 2వ శ్లోకంలో. తర్వాత కొనసాగించే శ్లోకంలో చెప్పారు. వీడు తర్వాత స్వామిని శరణు వేడుతున్నారండి. వాళ్ళు కోరుకుంటున్న చూడండి,
విరచితాభయం వృష్ణిధుర్యా తే చరణమీయుషాం సంస్కృతిర్భయాత్ కరసరోరుహం కాంతకామదం శిరసి దేహిన శ్రీకరగ్రహం. దేహి, దేహి అంటే ఇవ్వు, దేహి అంటే ఉంచు. ఉంచవయ్యా ఏమిటి? నీ చేతినుంచు. ఎక్కడ? శిరసి. ఈ భావన కలగాలి అంటే ఆ శిరస్సు, ఆ సహస్రార స్థానంలో నీ చేతిని ఒక్కసారి పెట్టవయ్యా. అంతకంటే శక్తిపాతం ఇంకేముంటుంది? ఆ పెట్టగానే మా తాపాలన్నీ పోతాయి. జన్మ జన్మల తాపం కూడా హస్తస్పర్శకు పోతుంది. ఈ శ్లోకాన్ని వింటున్నామని కాకుండా అనుభవించండి. కృష్ణుని యొక్క హస్తస్పర్శ అనేదాన్ని భావిస్తే చాలు మన ఒళ్ళు పులికిస్తుంది. ఎటువంటి చెయ్యి? ఆ చెయ్యి పెట్టు అన్నప్పుడు ఆ చెయ్యి అలాంటిదో చెప్తున్నారు. విరచితాభయం, సమస్త జగత్తుకి కూడా అభయాన్ని ఇచ్చేటువంటి చెయ్యది. ఇందరికి అభయంబులిచ్చు చేయి, కందువగు మంచి బంగారు చెయ్యి. సర్వ జగత్తుకి అభయం ఇస్తుంది. ఎక్కడి నుంచి? ఏదో కష్టం కలిగితే బయట పెట్టేసే అభయం కాదు అది. ఎవరూ ఇవ్వలేని అభయంట. ఏమిటా అభయం? సంస్కృతేర్భయాత్ విరచిత అభయం. సంస్కృతి, సంస్కృతి అంటే సంసారము అని అర్థం. సంస్కృతి వేరు, సంస్కృతి వేరు. సంస్కృతి సంసారము, జనన మరణ రూపకమైనటువంటి ప్రవాహము. ఈ జనన మరణ రూపాత్మకమైనటువంటి ఈ భవ ప్రవాహం, సంసార ప్రవాహం నుంచి బయట పెట్టే అభయం అది. ఈ సంసార భయాన్ని పోగొట్టుగలిగేటువంటి అభయకరమైన హస్తము. పైగా అది కామదం. దానికి రెండవ లక్షణం ఏంటంటే కామదం. మొదటి లక్షణం ఏంటి? అభయం. రెండవది కామదం, కామాలని తీర్చుతుంది. కామము అంటే వీళ్ళ కామం ఏంటి? ఇక్కడ పరమాత్మయే వీరి కోరిక. అన్ని కోరికల్ని తీర్చగలిగే హస్తం. అంటే ఏ భక్తుడు ఏ కోరిక కోరుకున్నా తన హస్తముతో ఆ కోరికను తీర్చుతున్నాడు ఆయన. కనుక వరద హస్తం అనడమే కామదం. కనుక అభయం వరదం. కామదం అంటే వరదం. అంతేకాదు వీళ్ళకి కావలసింది కామదమే. కామదం అంటే కామం దదాతి. కానీ ఇదే మాటకి శంకర భగవత్పాదులు వారు విష్ణు శాస్త్రంలో వ్యాఖ్యానిస్తూ కామం దదాతే కాదు, కామం దహతి అన్నాడు. ఇక్కడ ఎంత చక్కటి మాట చెప్పారు చూడండి. కామాన్ని కాల్చేసట. మనలో ఉన్న కామ వాసనని సంపూర్తిగా దహించే హస్తం అది. ఆ హస్తాన్ని చూస్తే చాలు మనలో ఉన్న కామక్రోధాది వికారములు మొత్తం రజోగుణ వికారాలు నశిస్తాయి. అటువంటి దివ్యమైనటువంటి హస్తకమలము. ఈ హస్తకమల యొక్క గొప్పతనం ఏంటంటే శ్రీకరగ్రహం, లక్ష్మీదేవి పట్టుకున్నటువంటి చెయ్యి. ఆదిన్ శ్రీ సతి కొప్పుపై, ఉరముపై, అంశోత్తరియంబుపై, పాదాబ్జంబులపై, కపోల తటిపై, పాలిండ్లపై నూత్న మర్యాదంచెందు కరంబు. వామన చేతిలో పోతన గారు వర్ణించారు కదా. అటువంటి దివ్యమైన లక్ష్మీ కరలాలన పొందినటువంటి దివ్యమైనటువంటి హస్తము. కనుక హస్తానికి ఎన్ని లక్షణాలు ఉన్నాయండి? అభయం, వరదం, శ్రీమయం అయినటువంటి నీ హస్తాన్ని కర్ర సరోరుహం, ఆ మెత్తని హస్తపద్మాన్ని కాంతా, ఓ కమనీయమైన వాడా, శిరసి దేహి, ఒక్కసారి తలపై పెట్టవయ్యా. పైగా నీ ముఖాన్ని చూపించు. మొదట ఏమడిగారు? ఇక్కడ అడగడం మొదలవుతోందండి. నీ హస్తాన్ని మా తలపై పెట్టు. రెండవది నీ ముఖాన్ని చూపించు. వ్రజజనార్తిహన్ సంబోధన. వ్రజజనుల యొక్క ఆర్తిని పోగొట్టేవాడా, యోషితాం వీరా, మా అందరికీ వీరుడైన వాడా. వీరుడు అంటే విశేషేణ ఈరయతి ఇది వీరహ. ఇది గుర్తుపెట్టుకోండి. ఈరయ అంటే ప్రేరణ అనే మాట వింటాం. ప్రేరణ అన్న ఈరణ, అది ఈరణ ప్రేరణ. ఈరణ అంటే ప్రేరేపించేవాడు. మమ్మల్ని అందరినీ ప్రేరేపించేవాడా. వీరుడు అంటే ప్రేరేపించేవాడు. వివిధ విధాలుగా ప్రేరేపించావు. మమ్మల్ని ఇక్కడ రప్పించింది నువ్వు, నీపై మరులు గొల్పినది నువ్వు, ఇప్పుడు ఏడిపించి ఏడ్చేలా ప్రేరేపించింది నువ్వే. కనుక యోషితాం వీరా అంటే ఇంత చక్కటి మాట ఉన్నదండి. పైగా ఆ చిరునవ్వుతో ఉన్న యొక్క జలరుహ ఆననం చారు దర్శయ. జలరుహ ఆననం, పద్మము లాంటి నీ యొక్క అందమైన ముఖాన్ని చూపించవయ్యా. ఎలాంటి ముఖం అంటే అది చిరునవ్వుతో ఉన్నది. ఆ చిరునవ్వుకున్న గొప్పతనం ఏంటో ఇంతవరకు చేతికున్న గొప్పతనం చెప్పారు. చిరునవ్వుకున్న గొప్పతనం గోపికా గీతలతో మనం భావనాయోగంలోకి వెళ్ళిపోవాలండి. వింటూనే వెళ్ళిపోవాలి. మళ్ళీ గతానికి అంటుకోవద్దు, భవిష్యత్తుకు అంటుకోవద్దు, ఏ ఆలోచనల్లోకి వెళ్ళొద్దు. ఈ పద్యాన్ని అంటుకోండి. ఇక్కడికిక్కడే మీరు కృష్ణానుభూతిని పొందగలరు. అది గోపిక ఏడ్చింది అనుకోవద్దు, మన జీవులు ఏడవాలి. ఇక్కడ తాదాత్మ్యం చెందిపోతే చాలు, ఇక్కడే స్వామి సాక్షాత్కారం తప్పకుండా లభిస్తుంది మనకి. చెప్పినట్టు అటు ఇటు వెళ్లకుండా ఇటే ఈ వర్తమానంలో బ్రతకండి చాలు, ఆ అనుభూతిని పొందగలరు మీరు ఇక్కడ. స్వామి నీ చిరునవ్వుతో కూడిన ముఖం, ఆ చిరునవ్వుకు చాలా పవర్ ఉందయ్యా. మామూలు పవరా? నిజ జన స్మయధ్వంసన స్మిత. నిజ జనుల యొక్క స్మయాన్ని ధ్వంసనం చేసే చిరునవ్వు. ఎంత అద్భుతమైన మాట తెలుసా? గోపికా గీతలు ఒక్కటి పట్టుకుని వ్యాఖ్యానం చేసుకుంటేనండి బ్రతుక్కి చాలండి. నిజ జన స్మయ, స్మయం నుంచే విస్మయం అనే మాట కూడా మనకు పుట్టింది. నిజజనులు, నిజజనులు అంటే ఆయన వారు. ప్రపంచమంతా ఆయనదే కదండి, మళ్ళీ ఆయన వారేమిటి? ప్రపంచమంతా ఆయనదే. అయినా
నీవు నావాడవు అని ఎవడంటాడో వాడు ఆయనవాడు. అది గుర్తుపెట్టుకోండి. కనుకనే స్వజనులు అంటే భక్తజనులు, ఆశ్రయించిన వారు అని అర్థం. ఈ ఆశ్రయించిన వారికి ఏం చేస్తారంటే స్మయధ్వంసం చేస్తాడట. వాళ్ళ స్మయాన్ని ధ్వంసం చేస్తాడు. దేనితో? చిరునవ్వుతో. డైలాగుల్లో, కత్తుల్లో, కటారుల్లో చిరునవ్వు చాలు. ఒక్క చిరునవ్వుతో స్మయాన్ని పొగడతట. స్మయం అంటే జాగ్రత్తగా వినండి అమ్మా. స్మయం, విస్మయం. విస్మయం అంటే లోకంలో సంభ్రమము, ఆశ్చర్యం అనే మాట మాడతాం. ఏ వస్తువైనా అర్థం కాకపోతేనే ఆశ్చర్యం, అంతే కదండి. అర్థమేమిది ఆశ్చర్యం ఉంది. కనుక స్మయము అనే మాటకి నిజమైన అర్థం ఏంటంటే మౌఢ్యము, అహంకారము. ఇది అర్థం. స్మయం అనే మాటకి మౌఢ్యము, అహంకారం, మూఢత్వం. ఎంత చెప్పినా లాభం లేదు, దానికి మూఢత్వం అని పేరు. అదేవిధంగా అహంకారం, మూఢత్వాన్ని ఒప్పుకోకపోవడం అహంకారం. ఇది చాలా భయంకరం అండి. కనుక మూఢత్వం అహంకారంతో ప్యాక్ అయిపోతే చాలా ప్రమాదం. అది ఉన్నంతకాలం ముక్తి లేదు. ఇది పెద్ద అడ్డంకి. ఏమిటి? మౌఢ్యముతో కూడిన అహంకారం పెద్ద అడ్డంకి. ఈ అహంకారపు చీకటిని ఆయన ఎలా పోగొడతారంటే ఒక్క నవ్వుతో పోగొడతాట. ఆ నవ్వు చాలు. నీకేం తెలుసురా నాన్న, నాకే అన్నీ తెలుసు అని చెప్తుందండి. ఆ నవ్వులో అద్భుతమైన శక్తి ఉన్నది. కనుక స్వామి యొక్క మందహాసం ఆశ్రయించిన భక్తజనుల హృదయంలో వాసనగా మిగిలినటువంటి అహంకారాన్ని, మౌఢ్యాన్ని ధ్వంసం చేస్తుంది. అలాంటి నీ యొక్క చిరునవ్వుతో కూడిన ముఖాన్ని దర్శయా, చూపించవయ్యా, చూపించు. భజ సఖే భవత్ కింకరిస్మ. చూపించాలి అంటే ఎందుకు చూపించాలి? నీ కింకరులం గనక. మళ్ళీ కింకర శబ్దం వేశాడు. కిం కరోతి ఇది కింకర. కిం కరోమి, నువ్వేం చెప్తే చేస్తామనే వాళ్ళని కింకరులు అంటారండి. ఇంకా వాళ్ళకంటూ ఇంకేమీ లేవు. వాళ్ళదంటూ నిర్ణయం కానీ, వాళ్ళదంటూ ఆలోచన కానీ లేదు. సంకల్పాల్లో సర్వం ఆయనైనా సమర్పించుకున్న వాళ్ళే కింకరులు. ఇందాక చెప్పిన దాస్య శబ్దానికి భావం. మొత్తానికి స్వామి చిరునవ్వు నవ్వాడంటే ఎవరి పట్ల నవ్వుతాడంటే, మనకు ఎవరైనా ఎదురుగుండా వచ్చారనుకోండి, మనం నవ్వామంటే వాడికి అర్థమవుతుంది వీడు నా పట్ల సుముఖంగా ఉన్నాడని. మనం నవ్వకుండా మొహం ముడుచు కూర్చున్నాం అనుకోండి, ఎందుకో తమరికి నా మీద వీళ్ళంతా సీతకన్ను వేశారు అంటారా లేదా? అంటే నవ్వు దేనికి సంకేతం? మనల్ని అనుగ్రహించారనడానికి సంకేతం. కనుక నవ్వే నీ ముఖం చూపించవయ్యా అంటే మమ్మల్ని అనుగ్రహించవయ్యా అని అర్థం. నువ్వు అనుగ్రహిస్తే ఏమవుతుంది? అన్నిటినీ దాటివచ్చు. అన్ని కష్టాలకి మూలమైన మౌఢ్యాన్ని దాటచ్చు. మోహము, మౌఢ్యం అంటే మోహం. ఆ మోహాన్ని నశింపజేసేవాడు. ఎందుకంటే చిట్ట చివరికి నశించవలసింది అదే. మోహం నశిస్తే అన్నీ నశిస్తాయండి. మోహం క్షయం చెందితే మోక్షం. నష్టో మోహ స్మృతిర్లబ్ధ్వా చెప్పాడా లేదా? కనుక మోహక్షయమే మోక్షం. కనుక స్మయధ్వంసన అంటే ఇంత అర్థం ఉందండి. స్వామి ప్రామిస్ చేశాడు తెలుసా ఈ మాట భగవద్గీతలో, మచ్చిత్త సర్వదుర్గాని మత్ప్రసాదాత్ తరిష్యతి. ఆయన అన్నాడు ఆ మాట. నాకే చిత్తమర్పించిన వాడు నా అనుగ్రహం చేత అన్ని కష్టాల నుంచి బయటపడిపోతాడులే అన్నాడు. మరి ఆయన మాట ఆయనకే అప్పచెప్పాలి. మరి అన్నావు కదా, చెయ్యి. ప్రణతి దేహినాం పాపకర్షణం తృణచరానుగం శ్రీనికేతనం ఫణిఫణార్పితం తే పదాంబుజం కృణుకుచేషు నకృంధి హృచ్చయం. చాలా గొప్ప మాట చెప్తున్నాదండి ఇక్కడ. మొదట హస్తస్పర్శ, రెండవది ఆయన వదన దర్శనం, మూడవది పాదాలు. ఒక్కసారి ఆ పాదాలని గుండెల మీద పెట్టవయ్యా. గుండెలంటే అర్థం ఏంటి? హృదయస్థానం, హృచ్చక్రం, అనాహత స్థానం, దహర విద్య, దహర చక్రం, హృదయ చక్రం. సర్వతాపాలకి మూలం అదే. అనేక జన్మల తాపాలు అక్కడ గూడు కట్టుకుని నిరంతరం జీవుణ్ణి వేడెక్కిస్తూ ఉంటాయి, కాగిపోతూ ఉంటాం దాని కింద మనం. కనుకనే ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం పడిందా హృదయ గ్రంథి విచ్చుకుపోతుంది. హృదయపు గ్రంథి అంటే హృదయపు ముడి. ఆ ముడి అజ్ఞానపు ముడి. ఆ గ్రంథి విచ్చుకుపోవాలని బ్రహ్మగ్రంథి విభేదిని, విష్ణుగ్రంథి విభేదిని, రుద్రగ్రంథి విభేదిని. ఆ అజ్ఞానపు గ్రంథి విచ్చుకుపోయిందా మోక్షమే. అది ఎక్కడుంది? హృదయం దగ్గర ఉన్నది. నీ లోపల వాడిని నీకు తెలియనివ్వకుండా వేసిన అజ్ఞానపు ముడి ఏదుందో అది ఆయన యొక్క పాదస్పర్శ చేత పోతుందిట. అంటే హృదయంలో స్వామి పాదాలు ధ్యానిస్తే మన అజ్ఞానపు ముడి విడిపోతుంది. ఇది మనం ధ్యానపరంగా తెచ్చుకోవాలి. వీళ్ళు ఏమడుగుతున్నారు? పెట్టవయ్యా ఇక్కడ, మా తాపం పోతుంది, మా అజ్ఞానం తొలగిపోతుంది. ఇవి ఎలాంటి పాదములో మాకు తెలుసు. ప్రణతదేహినాం పాపకర్షణం. ఒక్కసారి ఆ పదాలకి ఎవరు ప్రణతలవుతారో అంటే తల వంచి నమస్కరిస్తారో వారి పాపాలని సమూలంగా నశింపజేసే పాదములు. ఎంత గొప్ప పాదాలు! పాప పరిహారం చేసే పాదములు. అంతేకాదు శ్రీనికేతనం, లక్ష్మీదేవి నివసించే పాదాలు. లక్ష్మీదేవి ఎప్పుడు వదలకుండా అక్కడే ఉంటుంది కనుక శ్రీనికేతనం అయిన పాదములు. రెండు విశేషణాలు ఉన్నాయి ఇక్కడ. అలాంటి ఈ పాదములు మా హృదయంపై పెట్టు. ఏమైనా బాగుందా అండి? నా పాదాలు ఎంత గొప్పవో మీరే చెప్పారు. లక్ష్మీదేవి పట్టుకున్న పాదాలు పాపాలని పోగొట్టే పుణ్యమైన పాదాలని చెప్పారు. ఇలాంటి మంచి పాదాలను తీసుకొచ్చి మీ వేడి హృదయాల మీద పెట్టమంటే ఎక్కడ అంటే బడాయిలే, ఎక్కడ పెడితే అక్కడ పెడతావు నీ పాదాలు, మాకు తెలుసు అన్నారు. చూడండి, అందుకే రెండో మాట ఎంత చక్కగా ఉన్నదంటే తృణచరానుగం ఫణిఫణార్పితం. అది
బడాయిపోకు. ఈ పాదాలు ఎక్కడెక్కడ పడుతున్నాయో మాకు తెలుసు. తృణచరానుగం. నిత్యం గోవులను తోలడానికి వెళ్ళినప్పుడు నా తోటి గోపకులు కూడా చెప్పులు వేసుకోలేదు కనుక నేను వేసుకోనని వాళ్ళతో పాటు తిరిగావు నువ్వు. అప్పుడు ఆ గడ్డి పరకల్లో తిరుగుతున్నప్పుడు ఆ గడ్డి కోసుకున్న పాదాలయ్యా అవి. మెత్తని పాదాలు, గడ్డి పరక తగిలితే చాలు కందిపోయే పాదాలు, అలాగ తిరిగావు కనుక నీ పాదాలను కోసేసేసేటువంటి గడ్డి మీదే అడుగు వేసేవే. అంతెందుకు, నిన్ను చుట్టేసిన, నిన్ను కాటు వేద్దామని ప్రయత్నించినటువంటి సర్పం యొక్క పడగల మీదే, ఏది విషమున్నవాడి పడగల మీదే నాట్యం చేసేవే. మా హృదయాల మీద పెట్టడానికి ఎందుకయ్యా అభ్యంతరం? ఇదే అండి అనే తీరులో చూడండి. అందుకే ముందు చెప్పినది ఎంత గొప్పగా చెప్పారు. రెండవది ఎక్కడికైనా వెళ్ళగలిగే పాదాలు నీవి అంటే స్వామి కరుణని రెండో దానిలో చూపించారు. మమ్మల్ని అనుగ్రహించడం కోసం ఎక్కడికైనా వస్తావయ్యా నువ్వు. ఫణార్పితం తృణచరానుగం. ఈ శ్లోకంలో రెండు కాంట్రాస్ట్లు చూడండి, పరస్పర విరుద్ధాలు. ప్రణత దేహినాం పాపకర్షణం తృణచరానుగం, ఒక ఉత్తమ భావం, ఎక్కడికైనా వెళ్ళగలిగే కారుణ్య భావం. రెండవది శ్రీనికేతనం ఫణార్పితం, కూర్చున్న విధానం. అందుకే గోపికా గీతలో గొప్ప అధ్యయన గ్రంథం అని చెప్పుకున్నాం. మధురయా గిరా వల్గు వాక్యయా బుధ మనోజ్ఞయా పుష్కరీక్షణ విధికరీరిమా వీర ముహ్యతి రధర సీధునా ఆప్యాయస్వన. ఇప్పుడు అడుగుతున్నది ఏంటంటే, ఇంతవరకు అడిగిన 3 కదండి, గుర్తున్నాయా? మొట్టమొదటి స్వామి యొక్క హస్తము, 2 చిరునవ్వు, 3వది పాదములు, 4వది అధరామృతం. ఆయన పెదవుల నుండి వచ్చే అమృతం. ఏమిటది? ఆ అమృతం ఏంటో వాళ్లే చెప్తున్నారు, మనం ఏవేవో ఊహించుకోనక్కర్లే. మధురయా గిరా వల్గు వాక్యయా, నీ మాటలు, అది అధరామృతం. అధరాల నుంచి వచ్చే అమృతం. స్వామి యొక్క అధరామృతాలు 3 అండి. ఈ 3 అధరామృతాలకు మోహితులైపోయారు వాళ్ళు. ఒక అధరామృతం, అధరాల మీద మెరిసే నవ్వు, అదొక అమృతం. రెండవది అందులోంచి వచ్చే మాట. ఆ అధరామృతం ఒక్కడి చాలు మన బ్రతుకు బాగు చేయడానికి. ఆ అధరామృతమే 18 అధ్యాయాల భగవద్గీత, అవునా లేదండి? ఆ మాటలు ఆయన అధరామృతం కాదా? 3వ అధరామృతం ఏంటి? వేణునాదం. ఈ 3 ఆయన అధరముల నుంచి కురిసినటువంటి అమృతాలు. ఈ 3 వీళ్ళకి అలవాటే. ఆయన మాటల అలవాటు, ఆయన నవ్వు అలవాటు, ఆయన వేణువు అలవాటు. అందుకే ఏవయ్యా అధరామృతం మాకు కనబడలేదు. ఎలాంటి అధరాలు? అధరామృతం. మధురయా గిరా వల్గు వాక్యయా బుధ మనోజ్ఞయా పుష్కరేక్షణ. ఆ మాటలు వర్ణించేటప్పుడు చూపులు చెప్తున్నారు. విశాలమైన నేత్రములు కలిగిన ఓ కృష్ణ, నీ యొక్క ఆ పలుకులు మధురయ, మధురమైన మాటలు. మధురం అంటే వింటున్న కొద్దీ ఇంకా వినాలనిపిస్తే మధురం. పైగా వల్గు వాక్యయ, చక్కగా కూర్చబడి ఎక్కడ తడబడకుండా వస్తున్న మాటలు. నీ మాటలు ఏదో మాకు నచ్చడం కాదు, మేమేదో అబలలం. బుధ మనోజ్ఞయ, బుధులు అంటే పండితులు, దేవతలు, వాళ్ళకే ఆనందం ఆశ్చర్యం కలిగిస్తాయి. స్వామి మాటలు పండితులు వ్యాఖ్యానించుకుని చదువుకుని ఆనందిస్తారండి. అందుకే కదా ఆయన మాటలకు బోల్డ్ వ్యాఖ్యానాలు తయారయ్యాయి. శంకర భగవత్పాదుల దగ్గర నుంచి బుధులందరూ వ్యాఖ్యానం రచించారు. దేనికి? ఆయన అధరామృతానికే. దేనికి? భగవద్గీతకి. కనుక బుధ మనోజ్ఞయ, బుధులకు మనోజ్ఞం. భగవద్గీతేనా? వేదములన్నీ ఆయన పలుకులు కావా అండి? అవి ఆయన అధరామృతాలు కావా? కనుకనే బుధులకు మనోజ్ఞమైనటువంటి నీ వాక్కులు, అవి తలంచుకుంటున్న కొద్దీ నీ వాడిన మాటలు ఈ విరహంలో తలంచుకుంటున్నాను. చూసారా? ఎదురుగా చూసినప్పుడు ఒక్కటే గుర్తొస్తుంది, విరహంలో ఎన్నెన్నో గుర్తుకొస్తాయి. అప్పుడు ఇంకా ఎక్కువ ఉంటాడు కృష్ణమూర్తి. కనుకనే నీ యొక్క విధి కరీరిమా వీర ముహ్యతి అధర సీధునా ఆప్యాయస్వన, నీ అధరామృతంతో మమ్మల్ని చల్లబరచవయ్యా. పైగా ఇంతవరకు ఇప్పుడు చెప్పినది స్వామి యొక్క అధరామృతం. ఇప్పుడు ఆయన యొక్క కథలు. కథలు అంటే ఏమిటండి? స్టోరీస్. స్టోరీస్ కాదు, కబుర్లు. ఆయనకు సంబంధించిన మాటలు. కృష్ణుడికి సంబంధించిన ఏ మాట అయినా చాలా గొప్పది. అది ఎంత గొప్పదో చెప్తున్నారు. తవ కథామృతం తప్త జీవనం కవిభిరీడితం కల్మషాపహం శ్రవణ మంగళం శ్రీమదాతతం భువి గృణంతి తే భూరిదా జనాహ. తవ కథామృతం, నీ యొక్క కథామృతం ఉన్నదే, అది తప్త జీవనం, తప్పించిపోయిన వారిని సేద తీర్చే జలము వంటిది. తప్పించిపోయిన వారిని సేద తీరుస్తుంది అంటే తాపత్రయ నాశనం. స్వామి కథలకున్న లక్షణాలు చూడండి. కవిభిహి ఈడితం, కవులు గానం చేస్తూ ఉంటారు ఆ కథల్ని. కవులు అంటే ఇది వైదిక పరిభాష. కవులు అంటే ఋషులు, కవులు అంటే వేదమంత్రములు. ఇది గుర్తుపెట్టుకోండి. ఋషిభి పరిగీతాని తాని వక్ష్యామి భూతయే. కనుక వేదమంత్రములు, ఋషులు గానం చేసేటువంటి చరిత్రయా నీవి. పైగా అవి కల్మషాపహం, అవి కల్మషల్ని పోగొడతాయి. ఇది గుర్తుపెట్టుకోండి. భగవత్ కథ వింటే మాకేంటి? కొంతమంది కథ వింటూ ఉంటారు, ఏదో ఆలోచిస్తుంటారు. కానీ అది చేసే పని తెలిస్తే ఎంత శ్రద్ధగా వినాలో తెలుస్తుంది మీకు. ఒక్క కథ 7 రోజులు చేతులు కట్టుకు వినడం చేత ముక్తి పొందిపోయాడండి పరీక్షణ్ మహారాజు.
కథ వినడం మనకు తెలుసు, కథ వినడం యోగంగా చేసుకోవడం పరీక్షిత్ మహారాజుకి తెలుసు. అందుకు మోక్షాన్ని పొందిపోయాడు. కనుక మీరు ధ్యానయోగం, కర్మయోగం, జ్ఞానయోగం అంటారేమో, భక్తి యోగం అంటారేమో, కానీ కథాయోగం అనే మాటను చేర్చుకోండి, ఎంత గొప్పదో అది. భగవత్ కథల్ని ఆ వినే తీరు అలా వినాలి. పైగా ఇక్కడ సుఖయోగీంద్రులు స్వామి కథల గురించి ఇంకోటి ఎవరు చెప్తారండి. ప్రవిష్ట కర్ణరంధ్రేణ స్వానాం భావసరోరుహం ధునాతి శమలం కృష్ణ సలిలస్య యథా శరత్. ఎవరైనా కృష్ణ కథ వింటూ ఉంటే వాళ్ళ చెవుల్లోంచి కృష్ణుడు వాళ్ళ హృదయంలో దూరుతాటండి. చూసారా? ఇప్పుడు చూడండి, ఇది మామూలు సౌండ్లు, మామూలు అక్షరాలు అనుకునేవాడు దౌర్భాగ్యుడే. కనుకనే ప్రవిష్ట కర్ణరంధ్రేణ, ఆ చెవుల్లోంచి లోపలికి వెళ్ళిపోతాట. వెళ్ళిపోయి ఆ భక్తుల యొక్క హృదయం అనే సరస్సు మలినం పట్టి ఉంటే ఆ మాలిన్యాన్నంతటి శరత్కాలంలో తీసేస్తాట ఇక్కడ. కనుకనే భగవత్ కథలు వినడం వల్ల ఏం జరుగుతుంది? హృదయంలో ఉన్న కల్మషాలు పోతాయి. అందుకే కల్మషాపహం. నా మనసులో చెత్త ఎప్పుడు పోతుందో అనుకో అక్కర్లే, ఆయన గురించి వినడం మొదలెడితే అది పోతుంది. అంతే. ఒక్కసారి వినడం ప్రారంభించండి, సర్వ కల్మషములు పోతాయి. ఆయన మాట వినండి, ఆయన పాట వినండి, ఆయన గురించిన ఏ విషయమైనా సరే. అందుకే ఇది కల్మషాపహం. ప్రవిష్ట కర్ణరంధ్రేణ, ఆ చెవుల్లోంచి లోపలికి వెళ్ళిపోతాట. వెళ్ళిపోయి ఆ భక్తుల యొక్క హృదయం అనే సరస్సు మలినం పట్టి ఉంటే ఆ మాలిన్యాన్నంతటి శరత్కాలంలో తీసేస్తాట ఇక్కడ. కనుకనే భగవత్ కథలు వినడం వల్ల ఏం జరుగుతుంది? హృదయంలో ఉన్న కల్మషాలు పోతాయి. అందుకే కల్మషాపహం. నా మనసులో చెత్త ఎప్పుడు పోతుందో అనుకో అక్కర్లే, ఆయన గురించి వినడం మొదలెడితే అది పోతుంది. అంతే. ఒక్కసారి వినడం ప్రారంభించండి, సర్వ కల్మషములు పోతాయి. ఆయన మాట వినండి, ఆయన పాట వినండి, ఆయన గురించిన ఏ విషయమైనా సరే. అందుకే ఇది కల్మషాపహం. కల్మషాలు పోతే లాభం ఉంది, చాలా మందికి రుచించింది ఈ మాట. తర్వాత ఇంకోటి చెప్తున్నాడు, శ్రవణ మంగళం. వింటే చాలు మంగళము. మంగళమైనవి వినాలి కదా, ఇంతకంటే మంగళం ఇంకేముంటుందండి? శ్రీమదాతతం, పైగా శ్రీమంతమైనది, శోభావంతమైనది, ఆతతం వ్యాపించినది. భగవత్ కథ ఒక చోట ఉన్నది కదా, వ్యాపించింది. ఎంత వ్యాపించకపోతే సుఖయోగిందులు చెప్పిన కదా ఇక్కడ దాకా మనకి వ్యాపించొచ్చింది. కనుక దేశకాల అవధుల్ని దాటి వ్యాపించిపోయింది ఆ కథ. వేదాల్లో వ్యాపించింది, పురాణాల్లో వ్యాపించింది, రామాయణంలో వ్యాపించింది, భారతంలో వ్యాపించింది, భాగవతంలో వ్యాపించింది. దేశాన్ని, కాలాన్ని, ఎల్లల్ని దాటి వ్యాపించినటువంటి కథ స్వామి కథ. యస్య నామ మహద్యశః అని యజుర్వేదం చెప్తున్నటువంటి మంత్రం. ఆయన యశస్సు, యశస్సు అంటే అందరి చేత గానం చేయబడేటువంటి కీర్తి. అది ఇంత గొప్ప కథ కదా, అందరికీ దొరుకుతుందా? భువి గృణంతితే భూరిదా జనాః. భూరిదాహ అంటే అనేక జన్మల్లో ఎన్నో ఇచ్చుకున్న వారికి మాత్రమే ఇది పుచ్చుకునే అదృష్టం ఉంటుంది అని చెప్తున్నాడు ఇక్కడ. చూడండి, అనేక జన్మల పుణ్యాల పెట్టుబడి ఉన్న వాళ్ళకే భగవంతుడి కథ వినే భాగ్యం ఉంటుందట. అందుకే ఈ కథామృతం ఇతర అమృతాల కంటే గొప్పది. సుఖయోగేంద్రులు భాగవతం చెప్తూ ఉన్నట్టు ఒకసారి భక్తులందరూ కూర్చొని వింటున్నారు. అక్కడికి దేవతలు పరిగెత్తుకొచ్చారు. చాలా బాగుంది అయ్యా నీ కథామృతం, ఆ కథామృతం మాకు ఇస్తావా? ఏదో ఊరికినే ఇవ్వకూడదు కథామృతం, ఏదో పుచ్చుకోవాలి. నీకు దక్షిణగా మొత్తం మా స్వర్గలోకంలో అమృతం అంతా తీసుకొచ్చి ఇచ్చామని. తీసుకుపో, ఇక్కడ నుంచి తీసుకుపో. ఈ అమృతానికి అమృతం సరికాదు, ఎందుకంటే చచ్చి స్వర్గానికి వచ్చి అమృతం తాగినా మళ్ళీ పుడతాడు. నేను చెప్పిన కృష్ణ కథామృతం తాగినవాడు మళ్ళీ పుట్టడు. కనుక అమృతం కంటే ఇది గొప్పదన్నట్ట. ఎవరు? సుఖయోగింద్రులు. అదండి కృష్ణ కథామృతం యొక్క గొప్పతనం. అందుకే నీ కథామృతము నిరత సేవన మాకు చేకొనుట సకల సంసేవనం బటుగాన అన్నారు. ఎవరు? అన్నమాచార్యులు వారు. అందుకు ఆ భగవత్ కథలు వింటూ ఆనందించగలగాలి. ప్రహసితం ప్రియం ప్రేమ వీక్షణం, ఇలాగా కీర్తిస్తూ స్వామి నువ్వు తిరిగినటువంటి లీలలు, నీ చూపులు, నీ నవ్వులు, ఇవన్నీ రహస్యంగా మా గుండెల్ని తడుతున్నాయ్యా. ప్రహసితం ప్రియం ప్రేమ వీక్షణం విహరణంచతే ధ్యాన మంగళం రహసి సంవిదో యా హృది స్పృశ కుహక నో మన క్షోభయంతి. కుహక అంటే ఒక కపటుడా అన్నారు. ఎంత బాధ కలగకపోతే ఎలా అంటారండి? ఒక కపట కనిపించి మాయమైపోతావా? కపటుడా? నిజమే, ఆయన పరమ కపటుడండి. లేకపోతే ఇది ఆయన రూపమా? ఏ రూపము లేనివాడు రూపం తీసుకోవడమే కపటము. మాయా స్వీకృత మానుష వేషం. అందుకు కపటుడా అనే మాట ఇంత అందంగా సరిపోయిందండి. నీ యొక్క ఆ చూపులు ఇవన్నీ కూడా మా హృదయాన్ని కలవరపెడుతున్నాయ్యా. ఎక్కడ? రహస్యంగా. చూసారా? భగవంతుడి లీలలు తలంచుకుంటున్న కొద్దీ ఆ తలంపులు బయట వాళ్ళకి తెలియవు, మనస్సును కుదుపుతున్నాయట. పైగా మేము నీకోసం ఏడవడం ఇప్పుడు మొదలా? నిన్ను చూసిన దగ్గర నుంచి ఏడిపే. నువ్వు రాత్రిపూట కనిపించినప్పుడు పరవశించిపోతూ ఉంటాం. సాయంత్రం మంద నుంచి వ్రజంలోకి వస్తావు, అప్పుడు ఆనందపడతావు. పగలంతా ఏం చేస్తావు? నీ మానా నువ్వు మందకపోతే మా మానాన్న మేము పనుల్లో పడతాం అనుకున్నావా? లేదు. పనులు చేస్తున్న దిగులంతా ఏమిటనుకున్నావు? అదే రండి తదర్పిత అఖిలాచారత.
చలసి యద్వ్రజాచారయన్ పశూన్నలిన సుందరం నథతే పదం శిలతృణాంకురై సీదతీతి నః కలిలతాం మనః కాంతగచ్చతి. నువ్వు అరణ్యాలకు వెళ్ళినప్పుడు ఆ అడవుల్లో ఆ రాళ్ళు రప్పలు ఆ ముళ్ళు గుచ్చుకుని నీ కాలు ఏం నొచ్చుకుందా అని మేము వేదన పడుతూ ఉంటాం. ఇక్కడ ఇంట్లో ఇలా పగలంతా గడిచిపోతుంది. దిన పరీక్షయే, పగలు గడిచిపోయి సాయంత్రం అవుతుంది, నువ్వు వస్తావు. ఆ వచ్చినప్పుడు అంటే వీళ్ళు ఏడుస్తూ గతమంతా గుర్తు తెచ్చుకుంటూ స్వామిని చూసిన సందర్భాలు విన్న సందర్భాలు అన్నీ తలుచుకుంటున్నారండి. దిన పరీక్షయే, దిన పరీక్ష అంటే సాయంత్రం వేళ నువ్వు వస్తావు. ఆ వచ్చిన ముఖం ఉంటుంది, ఎంత అద్భుతమైన ముఖం. నీలకుంతలైర్వనరుహాననం బిభ్రదావృతం. ఆ కురులు చెదిరి, ఒత్తైన జుట్టు కదండి, ఆ కురులు చెదిరిపోయి ఆ నుదుటి మీద కదులుతూ ఉంటే నీలకుంతలై వనరుహాననం బిభ్రత్ ఆవృతం. ఆ కురులతో మెరిసిపోతున్నటువంటి నీ ముఖం ఘన రజస్వలం. ఆ ముఖంపై దుమ్ము ఉందిట. ఏమిటా దుమ్ము? గోధూళి ధూసరిత కోమల కుంతలాగ్రం. వర్ణించాడు కదండి లీలాసకుడు. ఆ గోధూళి అంటుకుంది ఆ మొహం అంతా కూడా. ఒకవైపు ముంగురులు, ఒకవైపు గోధూళి. ఇంత ఉన్న ఆ అద్భుతమైన ముఖం బిభ్రత్ ప్రకాశమానంగా ఉన్నటువంటిది. అలాంటి ముఖం నిరంతరం మా హృదయంలో కదులుతూ మమ్మల్ని మరింత వేదనకు లోను చేస్తుంది. ఎందుకంటే అలాంటి వదన ఇప్పుడు కనిపించట్లేదు కదా అని వేదన. ఇక్కడ 3 చెప్పారు కొన్ని చూడండి. నీలకుంతలం, బిభ్రదావృతం, ఘన రజస్వలం 3 చెప్పారు. ఈ 3 ఏంటంటే పరమాత్మ త్రిగుణాత్మకమైన మాయతోనే అవతరిస్తాడు. ఈ త్రిగుణాత్మకమైన మాయతోనే తన దివ్య సుందర రూపాన్ని చూపిస్తాడు. త్రిగుణాత్మక ఉన్నప్పుడు సత్వ రజస్తమో గుణాలు. బిభ్రత్ అన్నప్పుడు వెలిగిపోతుందిట, ఇది సత్వగుణం. తర్వాత దుమ్ముతో నిండిపోయింది, ఇది రజోగుణం. నీలి కుంతలాలు కదులుతున్న నల్లగా, అది తమో గుణం. ఈ 3 ఆయన శోభిల్లుతూ కనిపిస్తున్నట్ట. ఎంత చక్కటి వర్ణన చేస్తున్నారు ఇక్కడ చూడండి. ప్రణత కామదం పద్మదార్చితం ధరణి మండనం జయమాపది చరణ పంకజం శంతమంచతే రమణ నస్తనేష్పర్పయాధిహన్. ప్రణత కామదం పద్మజార్చిత, మళ్ళీ పాదాలే వదలలేకపోతున్నారండి. చెప్పిందే మళ్ళీ చెప్తారండి, ఇప్పటికి 8 అయిపోయింది అని మనం అనుకుంటున్నాము. కానీ వాళ్ళు మాత్రం ఏమంటున్నారంటే ఆ పాదాలు వదల్లేం. ప్రణత కామదం, నమస్కరించిన వారి కోరికలను తీరుస్తాయి. పద్మజార్చితం, ఏదో మేము పూజించామంటే అదేం గొప్ప ఏం కాదు. పద్మజార్చితం, బ్రహ్మాది దేవతల చేత పూజింపబడేవి. ధరణి మండనం, బ్రహ్మాది దేవతల చేత పూజింపబడేటప్పుడు వైకుంఠంలోనే ఉండొచ్చుగా, కానీ భూమికి అలంకారం కలిగించాయి. అది రావడంతో భూమికి శోభ వచ్చింది కనుక ధరణి మండనం. ఆ పాదాలకున్న మరో లక్షణం ఏంటంటే ఎవరికి ఆపద కలిగినా ధ్యానించవలసినవి ఆ పాదాలే. అందుకే ధ్యేయమాపది, ఆపద కలిగినప్పుడు ఒక్కసారి ఆ పాదాన్ని తలంచితే చాలు. చరణ పంకజం శంతమంచతే, అక్కడ వేశారండి వైదిక శబ్దం శంతమం. శంతమం తయా నస్తను భాషంతమయా. శంతమం అంటే శాంతిలో ఉత్కృష్టమైన స్థితి, పరమశాంతమైనటువంటి పాదములు. ఆ పాదములు లభిస్తే అదే శాంతి, అదే సుఖము. అలాంటి ఆ పాదముల్ని నా స్తనేషు అర్పయ, మా హృదయంపై ఉంచవయ్యా. ఆదిహన్, ఇది గొప్ప సంబోధన అండి. మనం రోజు ఆయన ముందు అడగవలసిందే. ఆదిహన్ అంటే ఆదిని పోగొట్టువాడా. ఆది అంటే ఏమిటి? మానసికమైన జబ్బులు. ఈ మానసికమైన జబ్బు అంటే అజ్ఞానపు జబ్బు, దాన్ని తొలగించవయ్యా. పైగా నీ అధరామృతం ఇవ్వు. మళ్ళీ అదే అడుగుతున్నారు. సురత వర్ధనం శోక నాశనం స్వరిత వేణు నా సుష్టు చుంబితం ఇతర రాగ విస్మారణం నృణాం. అది కావాలండి. కృష్ణ భక్తి నీలో వచ్చింది అనడానికి ఒకటే తార్కాణం ఏమిటంటే అది వస్తే ఇంకో దాని మీద నీకు ఇంక అనురాగం పుట్టకూడదు. ఇతర రాగ విస్మారణం, ఇతర రాగముల్ని మరిపించేటటువంటి ఆ ఎర్రని పెదవులు. ఆ ఎర్రని పెదవులు మా యొక్క శోకాల్ని పోగొడతాయి. వేణువుని ముద్దుకు పెట్టుకునే పెదవులు, ఆ పెదవుల అమృతాన్ని ఇవ్వయ్యా. అధరామృతం గుర్తుపెట్టుకోండి. పైగా నువ్వు కనబడకపోతే బాధపడతా, నువ్వు కనిపిస్తే నిన్ను చూడకుండా అడ్డుపడుతున్న రెప్పల్ని చూసి తిట్టుకుంటాం. ఇందులో కనబడుతున్నది ఏమిటి? రెప్పపాటు కాలం కూడా కృష్ణ వియోగం తట్టుకోలేనివారు. దీనినే తద్విస్మరణే పరమ వ్యాకులత అని. దీని గురించి భాగవతం ఏం చెప్తోందంటే ముహూర్తమాత్రేతి క్రాంతే భగవచ్చింతనం వినా దస్యుభిర్ముషితేనేవా యుక్తమాక్రందితు ధ్రువం. అంటే అర్థం ఏంటంటే పీనాసువాడు డబ్బు కష్టపడి కూడబెట్టుకున్నాక హఠాత్తుగా ఏ దొంగో దాన్ని దోచుకుపోతే వాడు ఎలా భూమి మీద పడి విలవిల్లాడుతూ ఏడుస్తాడో అలాగా ఒక్క క్షణం భగవంతుడిని తలంచుకోలేకపోతే ఏదో మహా నష్టం జరిగినట్టు ఏడుస్తాటండి.
అది ఆ విరహం, అది విరహాశక్తి. ఆ విరహాశక్తి అర్థమైతే ఆ విరహాశక్తి గొప్ప భక్తి అన్నాడు చైతన్య మహాప్రభు. యుగాయితం నిమేషేణ చక్షుషా ప్రవృషాయితం శూన్యాయితం జగత్ సర్వం గోవింద విరహేణమే. ఆ విరహంలో క్షణాలు యుగాలవుతున్నాయి, కళ్ళు రెండూ కూడా శ్రావణ మేఘాలవుతున్నాయి. ఓ స్వామి, నువ్వు లేని జగం నాకు శూన్యం. ఆ గోవింద విరహం ఉన్నదే అది దివ్యం. ఆ విరహ యోగంలో వీళ్ళు కాగిపోతున్నారు, మరింత శుద్ధులైపోతున్నారు. స్వామి సాక్షాత్కారం కోసం తగిన శుద్ధత ఈ కాగిపోవడంలో వాళ్ళకి వస్తున్నది, ఈ కరిగిపోవడంలో వాళ్ళకి వస్తున్నది. పతిసుతాన్వయ భ్రాతృబాంధవాన్ అతి విలంఘ్యతే చ్యుతాగతా. ఒక్కొక్క మాట భావిస్తే హృదయం కరుగుతుందండి. ఓ అచ్యుత, నీ కోసం వచ్చామయ్యా, అన్నీ వదిలి వచ్చాం. వస్తే ఇలా కనిపించకుండా మాయమవ్వడం బాగుందా? అన్నీ వదిలి వచ్చిన వాళ్ళని వదిలిపెట్టడం తగునా? పతి సుత అన్వయ భ్రాతృ బాంధవాన్ అన్నిటిని విడిచిపెట్టాం. ఆయనే చెప్తాడు అంబరీషోపాఖ్యానంలో, పతుల సతుల వీళ్ళన్నింటినీ విడిచిపెట్టిన వాళ్ళు, అన్నిటిని విడిచిపెట్టిన వాళ్ళని నేను విడిచిపెట్టను అన్నాడు ఇక్కడ. అవునా లేదా? అందుకు వారి విడువ నెట్టివారినైనా, వారిని విడువను ఎట్టివారినైనా, అందరినీ విడిచిపెట్టిన నన్ను పట్టుకున్న వాళ్ళు నేను విడవను అన్నావా? మరి అన్నీ విడిచిపెట్టొచ్చామయ్యా. ఓ అచ్యుత, అది సంబోధన. మళ్ళీను అచ్యుత అనే మాట ఎక్కడ వేయాలి అక్కడ వేశారు. గట్టి పట్టు కదా నీది, మరి నిన్ను పట్టుకున్న మమ్మల్ని వదిలేయడం తగునా నీకు? గత విధస్తవోద్గీత మోహితా. ఏదో ఊరకనే వచ్చామా, నీ పాటకు మోహితులమై వచ్చాం, ఇలా వదలడం నీకు తగునా అంటూ వాళ్ళు స్వామి యొక్క ఆ దివ్య వక్షస్థలాన్ని, ఆ దివ్య సౌందర్యాన్ని మాటి మాటికి తలంచుకుంటూ వ్రజజనౌక సాంవ్యక్తి రంగతే వృజిన హంత్రియలం విశ్వమంగళం. అసలు మమ్మల్ని నువ్వు రక్షించి తీరాలి. ఎందుకంటే నువ్వు పుట్టిందే వ్రజజనుల్ని ఉద్ధరించడం కోసం. అది చెప్పారు ఇక్కడ. వ్రజజనులైన మమ్మల్ని ఉద్ధరించడం కోసం వచ్చావు గనక స్వజన హృద్రుజాం, నీవారైన వారి యొక్క గుండె జబ్బు నువ్వు పోగొట్టకపోతే ఎవరు పోగొడతారయ్యా? అందుకు నీ దివ్యమైనటువంటి పాదాలని మా హృదయంపై ఉంచు. మాటికి ఇదే అంటున్నారు. భవదాయిషాం అంటే నీవే జీవితంగా కలిగిన వారము మేము అని ఇక్కడ చెప్తున్నారు. నీవే జీవితముగా కలిగిన వారము అంటే మా ఆయువంతా నువ్వే. ప్రేమదంచమే కామదంచమే జీవితంచమే జీవనంచమే దైవతంచమే వేదనంచమే అని లీలాసుకుడు చెప్పినట్లుగా జీవితమే నువ్వు, మా జీవితము నువ్వు. ఎంత చక్కటి మాట అండి. మా సర్వస్వము నువ్వు. ఇది చివరి మాట అండి, ఇక్కడితో పూర్తయింది. ఇందులో మాటి మాటికి ఏమంటున్నారు? అధరామృతం ఇవ్వని 2 మార్లు చెప్పారు. ఇదే వీరి యొక్క కోరిక. ఇదంతా సమాధి భాష అని చెప్పాం కనుక జాగ్రత్తగా వినండి. అలాగే స్తనేషు అర్పయ, ఈ మాటలకి చాలా విశేషమైన అర్థాలు ఉన్నాయి, యోగపరమైన అర్థములు ఉన్నాయి. వీళ్ళందరూ ఎవరు? వీళ్ళలో ఎక్కువ భాగం శృతిరూప గోపికలు. మీకు తెలియాలంటే కృష్ణోపనిషత్తులోకి వెళ్ళండి. గోప్య రుచయ స్త్రియ అనే మాట ఉన్నది. గోపికలందరూ కూడా శృతిరూప గోపికలు. స్తనయుత్నుహు అంటే శబ్దములు అని అర్థము, మ్రోగేవి అని అర్థము. కనుక శబ్దముల యందు, వేదముల యందు నీ యొక్క దివ్య చరణములే మాకు దర్శనమిస్తున్నాయి అనే భావం ఇందులో ఉన్నది. కనుక స్తనములందు అర్పించుట అంటే శాస్త్రములందు నీ యొక్క దివ్య పదమే భాషిస్తున్నది అని అర్థం దీనిలో తీసుకోవాలి. ఇంకా అధరామృతం అడిగారండి. అధరామృతం అంటే పెదవుల అమృతం. అదంటే ఏంటో చెప్పుకున్నాం. చిట్ట చివరికి వచ్చేప్పటికి అధరామృతంతోనే ముగుస్తున్నది ఇది. ఎందుకంటే ధరామృతాలు మేము అడగలేదు. ధరామృతాలంటే ఈ లోకాల్లో దొరికే సుఖాలు, ఇవి ప్రస్తుతానికి అమృతాలు, కానీ తర్వాత విషాలే. మేము అడిగింది అధరామృతం. అంటే ధరామృతము కానిది అధరామృతం, అంటే లౌకిక సుఖములు కానిది అలౌకికమైనటువంటి నీ కైవల్యామృతం కావాలయ్యా. అదండి దీనిలో ఉన్నటువంటి అంతరార్థం. అధరామృతం అనే ఉదాత్తమైన శబ్దాన్ని ఇక్కడ ప్రయోగించారు. ఈ విధంగా గోపికా గీతములు పూర్తయ్యాయి. దుఃఖితులై అక్కడ విహరిస్తున్నారు. ఇది గోప్య ప్రగాయంత ప్రళపంచంచ చిత్రధా రురుదుహు సుస్వరన్ రాజన్ కృష్ణదర్శన లాలసాహ. సుఖయోగేంద్రులు చెప్తున్నారు, కృష్ణదర్శన లాలసతో ప్రగాయంత ప్రళపంచ, ఎలుగెత్తి ఏడుస్తూ పాడుతున్నట్ట. చిత్రధ, ఆశ్చర్యకరంగా ఏడ్చారయ్యా. అంటే అనేక అర్థములు కలిగిన మాటలు గనక ఇవి చిత్రవాక్యములు. ఆ ఏడుపు సుస్వరంతో ఏడ్చారు. ఇదేమైనా బాగుందండి? భలే తీయగా ఏడ్చేవని ఆయన అంటే ఎంత కోపం వస్తుందని మనకండి. ఎవరైనా ఏడుస్తుంటే భలే మధురంగా ఉందంటే కోపం వస్తుందా రాదా? మరి సుఖయుగంధులు ఏమంటున్నారు? సుస్వరం, చాలా చక్కటి స్వరంతో ఏడ్చేట. ఏమిటండి అంటే ఆ ఏడుపుని మించిన సుస్వరం మరొకటి లేదండి. భగవంతుని గురించి ఏడవడం కంటే సుస్వరం లేదు కనుక అది సుస్వరమే. సుస్వరంతో ఏడ్చేరు వారందరూ అనే మాటని ఇక్కడ చెప్పాడు.
ఈ విధంగా వాళ్ళు దుఃఖిస్తూ విలపిస్తూ ఉన్న సమయంలో ఏహి మురారే కుంజ విహారే అని ఆర్తిగా విలపిస్తూ ఉండగా తాసాం ఆవిరభూత్ సౌరిహి స్మయమాన ముఖాంబుజ, వారి నడుమ కృష్ణస్వామి ఒక్కసారిగా సాక్షాత్కరించాడు. ఇప్పుడు వారి యొక్క తపన తరించింది, కృష్ణ పరమాత్మ సాక్షాత్కరించాడు. ఎలా వచ్చాడంటే స్మయమాన ముఖాంబుజ, మందహాసంతో కూడిన ముఖపద్మంతో, పీతాంబరధర స్రగ్వీ, పీతాంబరధారి అయిన వాడు, వనమాల ధరించినటువంటి వాడు, సాక్షాన్ మన్మథ మన్మథ. ఇది కీలకమైన శబ్దం, దీని రహస్యం మీకు చివరి చెప్తాను. సాక్షాత్ మన్మథ మన్మథ, మన్మధుడికే మన్మధుడైన వాడు అంటే ఈయన కాముడికి లొంగేవాడు కాదు, కాముడిని లొంగ తీసుకునేవాడు. కాముడే లొంగిపోతాడు ఈయన దగ్గర, 3 అర్థాలు. అలాంటి స్వామి ఒక్కసారిగా వారి ముందు కనబడగానే ఆశ్చర్యచకితులైపోయి చూసేట. తం విలోక్యాగతం పృష్టం ప్రత్యుత్ఫుల్ల దృశో అబలాహ. వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా ఆయన చూడగానే కళ్ళు విచ్చుకున్నాయట ఆనందంతో, దగ్గరికి చేరారు. ఆయన చూడగానే వీళ్ళకి కలిగిన ఆనందం ఎలా ఉన్నదంటే, ఉతస్థుర్ యుగపత్ సర్వాహ తన్వహ ప్రాణమివాగతం. వాళ్ళకి ఎలా ఉన్నదంటే, శరీరంలో ప్రాణాలు పోయి పడిపోయిన వాడికి తిరిగి ఇంద్రియాలన్నిటికీ ప్రాణం వస్తే ఎలా ఉంటుందో అలా ఉందిట. అంటే కృష్ణ పరమాత్మ రావడం ప్రాణాలు వచ్చినట్లున్నది. ఈ మాట ఎంత చక్కగా వాడారో చూడండి ఇక్కడ సుఖయోగింద్రుడు. వెంటనే ఒక ఆమె పరుగు పరుగును వెళ్ళి ఇంకా వెళ్ళిపోకుండా చేయి పట్టుకుంటాడండి. ఒక ఆమె ఆ చేతిని ఇంకో చేతిని తీసుకుని భుజం చుట్టూ వేసేసుకుందిట. ఒక ఆమె పట్టు కూర్చుంది, ఇంకో ఆమె భుజం చుట్టూ వేసుకుంది. మరి ఒక ఆమె వెళ్ళి పాదాలు పట్టుకుందిట. ఇంకొక ఆమె కళ్ళ నిండా నీళ్లతో స్వామిని చూస్తూ ఏదో మాట్లాడుదామని గొంతు నుంచి మాట రాక గొంతు బొంగురు పోతూ ఉంటే తడబడుతూ 2 చేతులు ఎత్తి నమస్కరించిందిట. కనిపించేవి నాయనా, అంతే చాలని. ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉన్నారు. ఒక ఆమెకి చాలా దుఃఖంతో ఉక్రోషం వచ్చింది. ఇంతసేపు మమ్మల్ని ఏడిపిస్తావు కదా అని ఒక్కొక్కరు ఒక్కొక్క భావం. దానితో ఏకా భృకుటి మాబధ్య, కనుబొమ్మలు ముడివేసి, సందష్ట దశనచ్చద, పంటితో పెదవిని కొరుకుతూ చిన్నగా కొరుకుతూ ఉక్రోషంతో కనుబొమ్మలు ముడివేసి చూసిందిట. ఇలా రకరకాలుగా ఒక్కొక్కరు చూస్తూ ఉన్నారు. ఒక ఆమె మాత్రం స్వామిని అలా చూస్తూ కళ్ళు మూసేసుకుందిటండి. అంటే ఆ దర్శనంతోనే ఆమె అంతర్ముఖురాలైపోయింది. ఆ స్థితిలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఈ గోపికలందరూ కృష్ణుని చుట్టూ కూర్చున్నారు. సర్వాస్తా కేశవాలోక పరమోత్సవ నిర్వృతా. వాళ్ళకిప్పుడు కలిగిందే పరమోత్సవం. ఈ ఉత్సవం సామాన్యం కాదు, పరమోత్సవం. ఏమిటా ఉత్సవము? ఆలోకనోత్సవం. స్వామి యొక్క దర్శనం అనే పరమోత్సవం కలగగానే వాళ్ళకి విరహజం తాపం జహుహు, వాళ్ళ యొక్క తాపం మొత్తం పోయింది. వాళ్ళ స్థితి ఎలా ఉన్నదంటే, ప్రాజ్ఞం ప్రాప్య యథా జనాహ. ఏమి ఉపమానం అండి! ప్రాజ్ఞుణ్ణి పొందిన యోగి వలె. ప్రాజ్ఞుడు అంటే ప్రజ్ఞానం బ్రహ్మ, పరబ్రహ్మను పొందినటువంటి యోగుల వలె. అంటే బ్రహ్మప్రాప్తిని పొందిన యోగులు ఎంత ఆనందిస్తారో కృష్ణుడిని చూసిన గోపికలు అంత ఆనందించారు. అంటే వీరు యోగులు, ఆయన బ్రహ్మం అనే మాటని ఎంత చక్కగా చెప్పారు చూడండి ఇక్కడ. బ్రహ్మమును పొందినటువంటి యోగుల యొక్క ఆనందం అది. తాభిర్విధూత శోకాభిర్భగవాన్ అచ్యుతో వృత వ్యరోచతాధికం తాత పురుష శక్తిభిర్యథా. ఇప్పుడు స్వామి కూర్చున్నాడు. ఇక్కడ కూర్చున్నాడు అంటే ఇంక కూర్చోబోతున్నాడు. ఆయన చుట్టూ గోపికలు. ఎలా ఉన్నాడంటే, శక్తులతో కూడిన పురుషుని వలె ఉన్నాడు. ఈ ఉపమానాలు ఏంటండి ఇవన్నీ కూడా? శక్తులతో అంటే పరమపురుషుడు తన యొక్క అఖండ శక్తులతో ఉన్నప్పుడు ఎలా ఉంటాడో ఆ విధంగా భాషిస్తున్నాడు. పైగా ఆ దివ్యమైనటువంటి కాళిందీ నది తీరంలో వెన్నెల పడుతున్న చోట ఆయన్ని చూసిన వెంటనే వీళ్ళకి ఆహ్లాదం కలిగింది. విధూత హృద్రుజ, హృదయంలో ఉన్న వేదన పోయిందండి. ఇంకేం కావాలి వాళ్ళకి? విధూత హృద్రుజో, వాళ్ళ యొక్క హృదయ వేదన పోయి వాళ్ళు ఎంత ఆనందించారంటే, మనోరథాంతం శృతయో యథా యయుహు. ఇక్కడ ఉపమానాలన్నీ కూడా లౌకిక స్థాయిని దాటిపోయాయి. ఇక్కడ మనం యొక్క వినే స్థాయి కూడా దాటిపోవాలి. కేవలం అన్నీ మరచిపోయి, ఎలాగైతే ఆ బ్రహ్మరాత్రంలో కాలం తెలియలేదో, ఇప్పుడు ఈ రాత్రంలో అలా లీనమైన వాళ్ళే ఇక్కడ రసాన్ని అందుకోగలరు. అసలు రసస్థితికి వెళుతున్నాం మనం. ఎంత అద్భుతమైన మాట వేశాడు చూడండి సుఖయోగింద్రుడు. మనోరథాంతం శృతయో యథాయయుహు. రాసలీల గురించి మాట్లాడే వాళ్ళకి పుస్తకం చేతికిచ్చి చదివి అర్థం చేసుకోమని చెప్పండి. శృతయ అంటే వేదములు మనోరథాంతమును పొందినట్లుగా గోపికలు శ్రీకృష్ణుని పొందారు. ఏమిటండి ఉపమానం? వేదములు మనోరథములకు అంతము పొందేటి. ఏమైనా అర్థమైందా మనకి? కోరికలకు అంతము అంటే అర్థం ఏమిటి? ఇంకా కోరికలన్నీ దాటిపోయిన స్థితి. ఎప్పుడైనా జన్మలో అది ఉందా అండి కోరికలు దాటిన స్థితి? ఇది ఎవరికి ఉంటుంది అంటే, సర్వ కర్మబంధములు తెంచుకున్న స్థితి. అందుకు వేదము కర్మకాండ ఇవన్నీ చెప్పిన తర్వాత
కోరికతో కూడినటువంటి కర్మల యొక్క లంపటములన్నీ తీరిన తర్వాత చివరికి ఏం చెప్పింది? వేదాంతము చెప్పింది. అంటే దేన్ని చెప్పింది? కేవల ఆత్మజ్ఞానమైన పరతత్వాన్ని చెప్పింది. కనుక శృతులు కర్మకాండాదుల్ని చెప్పి కర్మలకు అతీతమైన పరతత్వం గురించి చెప్పిన వేదాంతంలోకి ప్రవేశించినట్లుగా ఈ గోపికలందరూ శ్రీకృష్ణుడు చేరుకున్నారు. అంటే ఇది ఉపనిషత్ భూమిక, ఉపనిషత్ ప్రతిపాద్యమైన పరతత్వం ఎంత చక్కగా చెప్పారో చూడండి ఇక్కడ. అందుకే వాడుతున్న భాష సామాన్యపు భాష కాదు. కనుకనే రాసలీల కూడా సామాన్యము కాదు. పైగా వీళ్ళందరూ ఏం చేశారంటే స్వామి రాగానే ఇప్పుడు కూర్చోవాలి. ఎంతసేపు అలా నిలబెడతారండి స్వామిని? మర్యాద అది. అందుకోసం స్వామి కూర్చోవయ్యా. ఎక్కడ? కింద. ఒక్కొక్కరు కూడా స్వైరుత్తరీయ కుచకుంకుమాంకితై రచిక్లపన్ ఆసనం ఆత్మబంధవే. ఆత్మబంధువుకి ఆసనం వేసేటండి. దేనితో అంటే వారి యొక్క పయ్యదలు పరిచేట క్రింద. ఎలాంటి పయ్యదలు అంటే వారి వక్షస్థలానికి అలదుకున్నటువంటి కుంకుమ సుగంధ ద్రవ్యములు అంటుకున్న పయ్యదలుట. వాటిని పరిచి కూర్చోమన్నట్ట స్వామిని. అని చక్కగా కూర్చున్నట్ట. దేవతలు చూసి కళ్ళ నీళ్లు పెట్టుకుంటున్నారు. ఏమిటి మహానుభావ, నువ్వు యోగుల హృదయంలో కూర్చున్నట్లు వైకుంఠంలో ఆ లక్ష్మీదేవి వేసిన సువర్ణ సింహాసనం మీద కూర్చున్నట్లుగా కూర్చున్నావా వీళ్ళు పరిచినటువంటి ఆ వస్త్రాల మీద అనుకుని నమస్కారం చేస్తున్నారు. ఎంత దయామయుడండి ఆయన. ఆయనకి సింహాసనాలు కావాలా? భక్తులు పరిచిన గుడ్డ మీదైనా కూర్చున్నాడండి మహానుభావుడు. ఎంత దయ చూడండి ఇక్కడ. ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. తత్రోపవిష్టో భగవాన్ స ఈశ్వర. ఈశ్వరుడు వాటి మీద కూర్చున్నట్ట. ఏ ఈశ్వరుడు? యోగీశ్వరాంతర్హృది కల్పితాసన. యోగీశ్వరుల హృదయాల్లో మాత్రమే కూర్చునేవాడు. ఇక్కడ వీరు పరిచినటువంటి వక్షస్థలంపై పెట్టుకున్న వస్త్రాలని పరచితే దాని మీద కూర్చున్నట్ట. దీని అర్థం ఏమిటి? పయ్యదలు అంటే హృదయ ముద్రలున్న పయ్యదలు అంటే వాళ్ళ మనసునే పరిచారు. వాళ్ళ మనస్సుపై మాధవుడు కూర్చున్నాడు. ఇది అంతరార్థం. కనుక వీళ్ళందరూ ఎవరు? యోగులు. ఆయన కూర్చున్నది వీళ్ళ హృదయంలోనే. అది ఇక్కడ ధ్వనిని అంత బాగా చూపిస్తున్నాడు సుఖయోగీంద్రుడు. చకార గోపీ పరిషద్గతార్చితో స్త్రైలోక్య లక్ష్మీక పదం వపుర్దధత్. ఈ కృష్ణుడు అందం మిగిలిన కృష్ణ సౌందర్యాల కంటే గొప్పగా ఉందిటండి. ముల్లోకాల అందమంతా కలిసి ఇక్కడ ఉందా అన్నంత అందంగా ఉన్నట్ట. గోపికల మధ్య ఉన్న కృష్ణుడు అందమే అందండి. ఎప్పుడైనా భగవంతుడు ఎప్పుడు అందంగా ఉంటాడు తెలుసా? భక్తుల మధ్యలో ఉన్నప్పుడు ఇంకా అందంగా ఉంటాడట. అందుకే భక్తుల మధ్యలో కూర్చున్న కృష్ణ పరమాత్మని ధ్యానిస్తూ లీలాసుకుల్లా మనం పరవశించాలంటే కస్తూరీ తిలకం లలాట పలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనంచ కలయం కంఠే చ ముక్తావళిం గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి. గోపస్త్రీల చేత పరివేష్టింపబడి ఉన్నటువంటి గోపాల చూడామణి యొక్క ఈ స్వరూపాన్ని లీలాసుకులు ధ్యానించారు. మనము ధ్యానిస్తున్నాం. గోపికల మధ్య ఉన్న కృష్ణుడు అందమే అందండి. ఎప్పుడైనా భగవంతుడు ఎప్పుడు అందంగా ఉంటాడు తెలుసా? భక్తుల మధ్యలో ఉన్నప్పుడు ఇంకా అందంగా ఉంటాడట. అందుకే భక్తుల మధ్యలో కూర్చున్న కృష్ణ పరమాత్మని ధ్యానిస్తూ లీలాసుకుల్లా మనం పరవశించాలంటే కస్తూరీ తిలకం లలాట పలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనంచ కలయం కంఠే చ ముక్తావళిం గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి. గోపస్త్రీల చేత పరివేష్టింపబడి ఉన్నటువంటి గోపాల చూడామణి యొక్క ఈ స్వరూపాన్ని లీలాసుకులు ధ్యానించారు. మనము ధ్యానిస్తున్నాం. ఈ విధంగా స్వామి అక్కడ కూర్చున్నాక అప్పుడు కొంతసేపటికి ఆయన స్థిరపడ్డాడు, మేము స్థిరపడ్డాం అనిపించాక వీళ్ళు మొదలెట్టేటండి. స్వామి మాకు తెలియక అడుగుతాం, నువ్వెవరివి? ఈ ప్రశ్నలోనే అసలు కృష్ణతత్వం అంతా తెలుస్తున్నది. నువ్వెవరివి? లోకంలో జనులు 3 రకాలుగా ఉంటారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. లోకంలో జనులు 3 రకాలుగా ఉంటారు. ఒకరు భజతోను భజంచేక ఏక ఏత ద్విపర్యయం. కొందరు వీళ్ళు కొలిచితేనే కొలుస్తారు. కొలిచిన కొలుతురు కొందరు, కొలుతురు తము కొలువు కన్న కొందరు పతులన్ కొలిచినను కొలువకున్నను కొలువరు మరి కొందరు. ఇది అడిగారండి. 3 రకాలు. జాగ్రత్తగా వినండి. అవతలి వాళ్ళు ప్రేమిస్తేనే ఇవతలి వాళ్ళు ప్రేమిస్తారు. ఇది ఒకరు. అంటే అవతల వాళ్ళ నుంచి వస్తేనే ఇవతల వాళ్ళు ప్రేమ చూపించడం మొదటి రకం. రెండవది అవతల వాళ్ళు ప్రేమించినా ప్రేమించకపోయినా ప్రేమించేవారు. వీళ్ళు రెండవ రకం. అర్థమవుతున్నది కదా? మూడవ రకం ప్రేమించినా ప్రేమించకపోయినా ప్రేమించని వారు. 3 రకాలు. ప్రేమిస్తే ప్రేమించేవారు, ప్రేమించకపోయినా ప్రేమించేవారు,
ప్రేమించినా ప్రేమించకపోయినా ప్రేమించని వారు 3 రకాలు. ఇందులో తమరు ఏ రకమో సెలవిస్తారా ఇది అడిగారండి. వాళ్ళు నిష్ఠురాన్ని, మనస్సులో కలిగిన వేదాన్ని అడిగే తీరు ఎలా అడిగినా అడిగారు, కానీ స్వామి మాత్రం గొప్పగా చెప్పాడు సమాధానం. మీరు చెప్పింది చాలా బాగుంది. గోపికల మాటలు సూత్రాలైతే కృష్ణ పరమాత్ముడి వ్యాఖ్యానం చెప్తున్నాడండి మహానుభావుడు. ఎంత జగ్గా చెప్తున్నాడో చూడండి. ఇక్కడ గోపికల హృదయానికి వ్యాఖ్యానం చేస్తున్నాడు స్వామి. మీరు చెప్పింది చాలా బాగుంది, మీ ప్రశ్నలు చాలా బాగున్నాయి. మొట్టమొదటి ఏమన్నారు? ప్రేమిస్తేనే ప్రేమిస్తారు. ఇలాంటి వాళ్ళని లోకంలో పశు ప్రేమ అంటారు. వీళ్ళ దానిలో స్వార్థం ఉన్నది. అంటే వాళ్ళ అవతల ప్రేమ అందుకుంటే గాని ఇవతలు ఇవ్వలేరు. ఇది కేవలం పశు ప్రేమ. ఎలాగో అంటే మన ఆవుల్ని, మేకల్ని, గేదెల్ని చక్కగా ప్రేమించుతూ పెంచి పోషిస్తాం. ఎందుకు? పాల కోసం, ఒక ప్రయోజనం కోసమని ప్రేమించిన వాళ్ళది స్వార్థ ప్రేమ. ఇందులో సౌహార్దము, ధర్మము 2 ఉండవు. సౌహార్దము అంటే మంచి హృదయం, స్నేహభావం ఉండదు. రెండవది మీరు చెప్పారే, ప్రేమించినా ప్రేమించకపోయినా ప్రేమించడం, అది రెండవది. అది ఉత్తమ ధర్మం, అది సౌహార్దము. ఈ సౌహార్దం ఉన్నదానికి ఉదాహరణ ఎవరు? మొదటి దానికి పశు ప్రేమ చెప్పాడు. రెండవ దానికి ఉదాహరణ ఏంటంటే తల్లిదండ్రుల ప్రేమ. వీళ్ళు పిల్లవాడిని పెంచి పోషించేటప్పుడు ఈ పిల్లవాడు నాకేమిస్తాడో అని ఆలోచించేరు, ప్రేమగా పెంచుతారు. కనుక వీళ్ళ దాంట్లో అది కనబడుతుంది, ఒక్క తల్లిదండ్రుల ప్రేమలోనే అది కనబడుతుంది. ఇక మూడవది మాత్రం మళ్ళీ మూడవ దాంట్లో 4 రకాలు ఉన్నట్ట. చూడండి, ప్రేమించినా ప్రేమించకపోయినా ప్రేమించని వారు 4 రకాలు. ఈ 4 రకాలు, ఒకరు ఆత్మారాములు, రెండవ వారు ఆప్తకాములు, మూడవ వాళ్ళు కృతఘ్నులు, 4వ వాళ్ళు గురుద్రోహులు. 4 రకాలు. చూడండి, ఇక్కడ ఆత్మారాములు అంటే ఎవరి గురించి చెప్తున్నాడు ఇది? ప్రేమించినా ప్రేమించకపోయినా ప్రేమించని వారు, పట్టించుకొని వారు. వీళ్ళు ఎవరంటే మొదట ఆత్మారాములు అంటే తమలో తామే ఆనందించేటువంటి మహాత్ములు. అంటే ఆత్మజ్ఞానం పొంది లోకంలో ఇంకేమీ అక్కర్లేకుండా ఉండేటువంటి వాళ్ళు ఆత్మారాములు. వాళ్ళు అంటే ఒక రమణ మహర్షి మొదలైనటువంటి వారు వీడు ప్రేమించని చేయరు, ఎందుకంటే వాళ్ళు ఆత్మారాములు. అందుకు అలా ఆప్తకాములు. ఆప్తకాములు అంటే కోరిక అనేదే లేనటువంటి వారు, ఆత్మయందు ఆనందించువారు, అసలు కోరికల్ని దాటిపోయినటువంటి వారు. వీరు ఉభయులు కూడా ఒకే స్థితికి చెందిన వారు, నిజానికి జ్ఞానులు, యోగులు. వీళ్ళు ఎవరిని పట్టించుకోరు, ప్రేమించినా ప్రేమించకపోయినా ఎవరిని ప్రేమించరు, వీళ్ళు పట్టించుకోరు. వీళ్ళు ఉత్తములండి, వీళ్ళని తప్పులు అంటగట్టడానికి లేదు. మూడవ వాళ్ళు కృతజ్ఞులు. వీళ్ళు ఉన్నారు లోకంలో. మీరు ఎన్ని చెయ్యండి, కృతజ్ఞతా దోషంతో ప్రేమను గుర్తించరు, ప్రేమకు ప్రతిఫలం ఇవ్వరు. వీళ్ళు కృతజ్ఞులు. కృతజ్ఞులు అంటే చేసిన మేలు మరచిన వారు. వీళ్ళు పాపాత్ములు. మొదటి వాళ్ళు పాపాత్ములు కాదు, వాళ్ళు మహాత్ములు. రెండో వాళ్ళు పాపాత్ములు. ఇంకా ఇంకోళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎవరు? గురుద్రోహులు. గురుద్రోహులు అంటే తమకి జ్ఞానము మొదలైనవి ఉపదేశించిన పెద్దలనే గురుద్రోహులు. అంటే తల్లిదండ్రుల్ని బాధ పెట్టేవారు, విద్యని మంత్రాన్ని ఇచ్చేటటువంటి ఆచార్యుల్ని బాధ పెట్టేవారు గురుద్రోహులు. మొత్తం 4 రకాలు వచ్చాయి కదా. ఏమిటి? ఆత్మారాములు, ఆప్తకాములు, కృతఘ్నులు, గురుద్రోహులు. ఇందులో మొదట 2 మహాత్ములు, చివరి 2 దురాత్ములు. ఇప్పుడు మొత్తం ఎందరయ్యారండి? ఇప్పుడు చెప్పిన మొత్తం గుంపులో ప్రేమలు ఎన్ని రకాలు తీసుకోండి. మొత్తం 6 అయ్యారు. 2 + 4. ఇందులో నేనెవరిని మీరు అడిగారు కదా, ఈ 6 నేను ఏదీ కానన్నాడు పరమాత్మ. ఇది గొప్ప మాట చూడండి. ఎందుకంటే ఆయనకి కొత్తగా ఆత్మారాముడు అవ్వాలా, కొత్తగా ఆప్తకాముడు కావాలా? కొత్తగా అవ్వాలంటే ఆయన ఇదేదీ కాడు. ఆయన ఏదో నేను ఆత్మారాముడిని కనుక అసలు ఆ మాత్రమైతే ఎందుకు రావాలి? ఆయన ఆత్మారాముడు ఆప్తకాముడు అయితే ఎందుకు అవతరించాలి? కనుక ఆయన ఆత్మారాముడు కాడు, ఆప్తకాముడు కాడు. అలాగని కృతజ్ఞుడా? అది కాడు. గురుద్రోహ అంతగానే కాడు. మరెవడు? ఆయన చెప్తున్నాడు, నేనిందు ఎవ్వరినైనన్ కానుసుమా. మరెవరినంటే పరమకారుణికుండన్. ఒక్క మాట చాలండి. నేను ఒకటే, పరమ దయామయుణ్ణి. అదొక్కటి ఆయన దగ్గర ఉంది. పరమ కరుణ తప్ప మరొకట్లేదు. అది లేకపోతే అవతరిస్తాడా అండి? కానీ కృష్ణావతారం అంటేనే పరమ కారుణికావతారం, పరమ దయామయుణ్ణి. నేను అందరి పట్ల దయే, నాకు ఎవరి పట్ల ఎక్కువ భావం లేదు. కనుక పరమ కరుణామయుణ్ణి నేను. ఆ పరమ కరుణతోనే ఉన్నవాణ్ణి. మీ ప్రశ్న నాకు అర్థమైంది కనుక మీరు మళ్ళీ ప్రశ్నించకుండానే సమాధానం చెప్తున్నాను. మరి పరమ కరుణైనప్పుడు మమ్మల్ని ముందు పిలవడం ఎందుకు, ఆనందింపజేయడం ఎందుకు, అప్పుడు మళ్ళీ లాజిక్లు ఆర్గ్యుమెంట్లు చేయడం ఎందుకు, ఆ తర్వాత చేరదీయడం ఎందుకు, మళ్ళీ మాయమై ఏడిపించడం ఎందుకు, మళ్ళీ ఇప్పుడు రావడం ఎందుకని మీరు అడుగుతారు కదా. దయచేతి ఇదంతా చేశాను. ఎందుకంటే నా కోసం దూరమై మీరు ఏడ్చిన ఏడుపులో నాపై మీ ప్రేమ ఇంకా వృద్ధి చెందుతుంది. అంతేకాదు, మిమ్మల్ని నేను తరింపజేయాలి అంటే మీకున్న ఉభయ కర్మవాసనలు నేను పోగొట్టాలి. ఉభయ కర్మవాసన అంటే పాపకర్మవాసన, పుణ్యకర్మవాసన. అంటే మీరు ఏడవాలి, సుఖపడాలి. సుఖపడితే పుణ్యవాసన పోతుంది, ఏడిస్తే పాపవాసన పోతుంది.
కానీ లోకంలో మిమ్మల్ని సుఖపెట్టగలిగేది, ఏడిపించగలిగేది ఏదీ లేదు, నేను తప్ప. ఎందుకంటే నాతో తప్ప మీకు ఇంకెవరితో అటాచ్మెంట్ లేదు. అటాచ్మెంట్ దేనితో ఉంటుందో అదే మిమ్మల్ని ఏడిపిస్తుంది, అదే మిమ్మల్ని ఆనందింపజేస్తుంది. అంతే కదా, ఒక వస్తువుతో అటాచ్మెంట్ వల్లే ఆనందం దుఃఖం రెండు కలుగుతాయి. మీకు దేనితోనే అటాచ్మెంట్ లేదు, దేనితోనే దుఃఖం లేదు. కానీ పాపవాసనలు మీకు తెలియకపోయినా గర్జన్మల సంస్కారం చేత ఉంటాయి. ఇవి పోవాలి, ఎలా పోతాయి? అందుకు నేను కనబడగానే నాతో విహరించినప్పుడు మీ పుణ్యమంతా క్షయమైపోయింది. నాతో భోగం, పరమాత్మ యొక్క దేహంతో భోగం అంటే అంతకంటే దివ్య భోగం ఉంటుందా? కనుక ఆ సుఖం పొందడం వల్ల మీ పుణ్యక్షయం అయిపోయింది. నా కోసం ఏడ్చేరే, ఆ ఏడుపులో పాపక్షయం అయిపోయింది అన్నాడు. ఇక కనుక రెండు ఉభయం అయిపోయాయి. కనుకనే మీకు హృద్రుజ పోయింది, మీకు హృదయంలో ఉన్న వేదనంతా పోయింది. ఇంకా మీరు ధన్యులు, మీరు శుద్ధాత్మలు, మీరు ముక్తిని పొందిన వారే. ఇది అండి రహస్యం. ఎంత చక్కగా చెప్పాడో. ఇక్కడ సద్గురువులు శివానందమూర్తి గారు మాకు చెప్పిన ఒక్క మాట మీకు చెప్తున్నా. భగవత్ కథలు వింటూ ఎవరైనా ఏడిస్తే వాళ్ళకి పాపాలు పోతాయట. ఎలాగో అంటే ఒక మాట చెప్పారు, నువ్వు చేసిన పాపాల ఫలితంగా జీవితంలో ఇంకా నువ్వు ఏడవలసినవి కొన్ని ఉంటాయి. ఆత్మీయుల వియోగమో, ద్రవ్య వియోగమో, ధన వియోగమో, ఇలాంటివేవి ఏడుపులు రాసిపెట్టి ఉంటాయట. అక్కడ ఏడవలసిన ఏడుపు కూడా భగవత్ కథ వింటూ ఇక్కడ ఏడ్చేవి కనుక ఆయన ఏం చేస్తాడంటే ఈ ఏడుపు తీసుకుని ఆ ఏడుపు మైనస్ చేస్తాట. మరి ఆ సంఘటన జరగదట చెప్పాడు అక్కడ. మరి ఆ దుర్ఘటన జరగదట. చూడండి ఎంత విశేషం చెప్పాడు ఇక్కడ, ఎంత గొప్ప రహస్యం. కనుక భగవద్గీతకు వింటూ ఏడవడం చాలా గొప్పదే, కానీ అది తొందరగా రాదులేండి, అది వేరే విషయం. కరగాలుగా ఎన్ని అహంకారాలు కరిగితే కన్నీరు వస్తుందని మనకి. గోపికలమా ఏడవడానికి? ఎన్ని బింకాలు, ఎన్ని బిగువులు, ఎన్ని అహంకారాలు, ఎంత చిప్పెక్కిపోయామండి, పెంకు పెరిగిపోయింది మనకి. మొత్తానికి నా కోసం ఏడ్చిన ఏడుపులో నేను ఇంకా దగ్గరవుతాను. అంత ప్రేమ చూడండి. పైగా నిర్ధనుడైనటువంటి పురుషుడు దొరికిన సొమ్ము చూసి ఎంత ఆనందిస్తాడో, అది పోతే ఎంత బాధపడతాడో, అలాగే నా కోసం తప్పించిపోవడమే ఒక పెద్ద సాధన, అది ఒక పెద్ద ధ్యానం. పైగా మీరు ఎలాంటి వాళ్ళు నాకు తెలియదా? గొప్ప మాట అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఎవరితో ఈ మాట అనలేదు. ఏవం మదర్దోజ్జిత లోక వేద స్వానాం హివో మయ్యనువృత్తయే బలాహ మయా పరోక్షం భజతా తిరోహితం మాసూయితుం మార్గద తత్ప్రియం ప్రియాహ. ఒక్కొక్కటి కృష్ణుడి మాట గీతతో సమానమే. నా కోసం మీరు మద అర్థ ఉజ్జిత లోకవేద అంటే లౌకిక కర్మలు, యజ్ఞ కర్మలు అన్నీ కూడా నా కోసం విడిచిపెట్టేశారు. మీరు అన్నీ విడిచిపెట్టారు. నా అనే ప్రతిదీ విడిచిపెట్టి నా కోసం మీరు వచ్చారు. పైగా నేను లేనప్పుడు కూడా అపరోక్షంలో ఉన్నారు. ఎంత చక్కటి మాట, అపరోక్షం. మయా అపరోక్షం భజతా తిరోహితం. నేను అంతర్ధానమైన వెంటనే మీరు నన్నే తలంచుతూ నన్నే భావిస్తూ వెళ్ళారంటే నేను మీకు పరోక్షంగా లేను, అపరోక్షంనే. పరోక్షంగా ఉన్నట్టు కనిపించినా మీలోనే ఉన్నాను. కనుకనే నేను తిరోహితుడైనప్పుడు విరహ రూపంలో, వియోగ రూపంలో మీలోనే ఉన్నాను. అన్నీ విడిచిపెట్టి నా కోసం వచ్చారు. అలాంటి మీరు నాకు అత్యంత ప్రీతిపాత్రులు, మీకు నేను ప్రీతిపాత్రుణ్ణి. అంతేకాదు దేవతల ఆయుష్ అంతా నేను తీసుకున్నా మీ ప్రేమకి ప్రతి చెల్లించలేను. కృష్ణుడు అన్న మాట అద్భుతమైన ఈ మాట వినండి. స్వామి అంటున్నాడు, స్వసాధు కృత్యం విబుధాయుషాపి వహ. విబుధాయుషాపి, విబుధ అంటే దేవతలు, దేవతల ఆయుష్యంతా తీసుకుని నేను మీకు ప్రీతి చెల్లించనా? మీరు నాపై చూపించిన ప్రేమకు ప్రతి చెల్లించలేను. అందరికీ అన్నీ ఇవ్వగలిగే పరిపూర్ణుడు గోపికల దగ్గరికి వచ్చేటప్పటికి మీకేమి ఇవ్వగలను అన్నాడు. చూడండి ఆ ప్రేమ ఎంత గొప్పదో ఇప్పుడు తెలుస్తుంది. కృష్ణుడు అంతటి వాడి చేతే ఏమి ఇవ్వగలను అనిపించేటంత ప్రేమనిచ్చారండి గోపికలు. అది వాళ్ళ యొక్క గొప్పతనం, ఎంత దివ్యత్వం. పైగా విబుధాయుషోపి, నా దేవతల ఆయుష్ అంతా పోసిన అన్నాడు. ఇందులో అంతరార్థం ఏంటి? వినడానికి ఎలా కనబడుతుందంటే కృష్ణుడు దేవతల ఆయుష్ కూడా పోసుకొని అంతకాలం ఉంటే అని అర్థం కనబడుతుంది. కానీ ఇందులో ఒక చమత్కారం ఉంది. దేవతల ఆయుష్యులు అంటే మీరు యజ్ఞాలు చేసినా, పుణ్యాలు చేసినా, సత్యవచనాలు చేసినా, దానాలు చేసినా, వ్రతాలు చేసినా, కష్టపడి జీవితంలో ధర్మంగా బ్రతికితే ఉత్తమ లోకాలు లభిస్తాయి. అక్కడ మీరు దేవతల ఆయుష్యులతో ఉత్తమ లోకాల్లో అనుభవిస్తారు. ఆ దేవతల ఆయుష్యుల్లో పొందే సుఖాలన్నీ ఒక దగ్గర పెట్టినప్పటికీ కూడా మీ ప్రేమకు సరిపోవు. అంటే మీరు చూపించిన అనన్య ప్రేమకి ఊర్ధ్వలోక సుఖములో ఈ లోక సుఖములో కావు. అలౌకికమైన కైవల్య సుఖమే మీ ప్రేమకు ప్రతిఫలం. ఇది దీనిలో ఉన్న అంతరార్థం. అది చెప్పాడు ఇక్కడ. ఆ కైవల్య ప్రతిఫలమే మీకు ఇస్తున్నాను. ఇప్పుడు చెప్పండి గోపికలంటే ఎవరు? అందుకే ఉద్ధవుడు తర్వాత కథలో వెళ్ళి గోపికలను చూస్తాడు. వాళ్ళని ఓదార్చడానికి పంపించట కృష్ణ పరమాత్మ. సందేశం పంపించాడు. వాళ్ళ భక్తి చూసి మీకు సందేశం పంపలేదు కృష్ణుడు, మీ ద్వారా నన్ను సందేశం నేర్చుకుని రమ్మన్నాడు. దేవతలకు కూడా సాధ్యం కాని భక్తి మీకున్నది. మీకు కృష్ణుడు దూరంగా ఎక్కడున్నాడు?
పొద్దుటి నుంచి మిమ్మల్ని పరిశీలిస్తూనే ఉన్నాను. చల్ల చిలికితే కృష్ణుడు, కాలు కదిపితే కృష్ణుడు, ఎటు మెదిలినా కృష్ణుడే స్మరిస్తున్నారు. మీలో ఆయనే ఉన్నాడు, మీకు ఆయనకి వియోగమే లేదు. ఇది నేను తెలుసుకున్నాను. అంతేకాదు, నాకో జన్ముంటే, ఈ మాట అంటున్నాడు చూడండి, నాకో జన్ముంటే ఈ బృందావనంలో ఒక పూల పొదలాగానో ఒక చెట్టులాగో పుట్టాలి. ఎవరంటున్నారు? ఉద్ధవుడు. ఎందుకంటే మీ పాదాలు తగిలిన మట్టి నా ఒంటికి తగులుతుంది అప్పుడు, అందుకోసం అన్నాడు. చూడండి ఎంత చక్కటి మాట. వందే నందవ్రజ స్త్రీణాం పాదరేణమభీక్ష్ణి సహా యద్గీతం గోవింద గీతం. వాళ్ళు పాడిన గోవింద గీతం పునాది భువనత్రయం ముల్లోకాల్ని పవిత్రం చేసింది. అలాంటి గోపికల పాద రేణువులకు నమస్కారం అన్నాడండి మహానుభావుడు. చూసారా, బ్రహ్మాది దేవతలు కూడా ఎందుకయ్యా మాకు ఈ బ్రహ్మ పదవి, ఈ గోపికల పాదధూళి కణంగా ఉంటే చాలన్నారే, అది గోపికల భక్తి. అందుకే గోపికల ప్రేమ మనకు అర్థమవుతుందా? ఎందుకంటే ఆ రకరకాల మాలిన్యాలు పేరుకుపోయిన హృదయాలకు గోపికా ప్రేమ అర్థమవుతూ. వివేకానంద చెప్పిన మాట, ది మోస్ట్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ అంటిల్ హీ హాస్ బికమ్ పెర్ఫెక్ట్లీ చాస్ట్ అండ్ ప్యూర్. చూడండి, అత్యంత శుద్ధమైన హృదయం కలవారు మాత్రమే ఆ ప్రేమను అర్థం చేసుకోగలరు. దేర్ ఆర్, లెట్ మీ రిపీట్, ఆయన అంటున్నాడు, దేర్ ఆర్, లెట్ మీ రిపీట్, ఇంప్యూర్ ఫూల్స్. ఆయన విదేశాల్లో మాట్లాడుతున్నాడు కదా, ఇంప్యూర్ ఫూల్స్ అన్నాడు అక్కడ. అనగానే వాళ్ళని అంటున్నారేమనుకుంటున్నారని, ఈవెన్ బోర్న్ ఆఫ్ అవర్ బ్లడ్. ఆ మాట చూడండి ఇక్కడ, మా భారతీయ రక్తంతో పుట్టినప్పటికీ కూడా ఇంప్యూర్ ఫూల్స్ అయితే, టు దెమ్ ఐ హ్యావ్ ఓన్లీ సే, ఫస్ట్ మేక్ యువర్ సెల్ఫ్స్ ప్యూర్. ముందు మిమ్మల్ని పవిత్రులను చేసుకోండి, అప్పుడు గోపికా ప్రేమ మీకు అర్థమవుతుంది. విశుద్ధ ప్రేమ అర్థమవుతున్నది. ఎందుకంటే మీరు వదిలి వచ్చింది సామాన్యం కాదు. కృష్ణుడు అంటున్నాడు, మీరు వదిలి వచ్చింది సామాన్యం కాదు. దుర్జర గేహ శృంఖలా సంవృశ్చ. ఏ వ్యక్తి కూడా విడవలేని గృహపు సంఖ్యలని అవలీలగా తెంచి పారేసొచ్చారు మీరు. అది ఆ మాట చూడండి ఇక్కడ. గృహవ్రతత్వాన్ని తృణీకరించి వచ్చినటువంటి మీకు ఏమిచ్చి నేను ప్రతిని చెల్లించగలను? అది గోపికా ప్రేమ. ఇది ఎప్పుడైతే చెప్పాడో అటు తర్వాత ఇంకా వాళ్ళందరినీ లేపి ఆ దివ్యమైనటువంటి ఆ ప్రేమ ఫలాన్ని ఇస్తున్నాడు. ఆ ఫలమే రాసలీల. దానిలోకి మనం ప్రవేశిస్తున్నాం. స్వామి రాసలీల జరుపుతున్నాడు. ఇంతవరకు చెప్పింది రాసలీల. రాస పంచాధ్యాయులు 4 అధ్యాయులు అయిపోయాయి. ఇప్పుడు రాసలీలలోకి మనం ప్రవేశించాం. స్వామి రాసలీల చేస్తూ ఉన్నాడు. రాసలీల అంటే రాసము, భగవద్ అనుభవము. మరి రాసలీల, దీనికి భౌతికార్థం కూడా ఉందమ్మా. రాసము అంటే నాట్య విశేషము. ఇది గుర్తుపెట్టుకోండి, నాట్య విశేషం. నాట్యంలో ఒక ప్రక్రియ రాసం అంటే. ఇది తెలియాలంటే భరతుడు నాట్యశాస్త్రంలో, భరతుడు నాట్యశాస్త్రం ఎప్పటిదో, అది కృష్ణుడి కంటే పూర్వమే ఉన్నది. అది భరత నాట్యశాస్త్రంలో మాట ఉన్నది. ఏమని? బహు నర్తకీ నర్తకయుక్త నృత్య విశేషో రాసహ. అనేక మంది నర్తకీ నర్తకులు కలిసి చేసిన నాట్యం పేరు రాసము. కనుక ఇప్పుడు జరగబోయే రాసలీలేమిటి? అనేక నర్తకీ నర్తకులు చేసి చేయబోయే నృత్యము. ఆ నృత్యం జరగబోతోంది. నృత్యము లయ. ఈ జగత్తంతా ఎప్పుడూ కూడా ఒక లయతో కదులుతోంది. జాగ్రత్తగా వినండి. ఆ లయాత్మకమైన నృత్యం ఎవరి వల్ల కదులుతోంది? అది చూస్తే లయతో కదిలే జగమంతా ఆయన నృత్యమే అని తెలియాలి. అందుకు రాసలీల సహకరిస్తుంది. ఇప్పుడు ఆ పరమ పావనమైన రాసోత్సవంలోకి మనం ప్రవేశిస్తున్నాం. రాసోత్సవ సంప్రవృత్తో గోపీ మండల మండిత యోగేశ్వరేణ కృష్ణేన తాసాం మధ్యే ద్వయోర్ద్వయోః ప్రవిష్టేన గృహీతానాం కంఠే స్వనికటం స్త్రియః. ఆ సమయంబునన్ విభుడనంతుడు కృష్ణుడు చిత్రమూర్తి అయి చేసెను మండల భ్రమణశీల పరస్పర బద్ధ బాహుకాంతాసు విలాసమున్ బహువిధ స్ఫురితానన హస్తపాద విన్యాసము రాసమున్ కృత వియచ్చర నేత్ర మనోవికాసమున్ రాసమున్. స్వామి దివ్య రాస నృత్యాన్ని ప్రారంభిస్తున్నాడు. రసమయమైన రాసం, రసోవై సహ, పరబ్రహ్మానందానుభవాన్ని వ్యక్తీకరించే రాసమది. ఆ రాసం ఎలా జరుగుతున్నదో మనకి పోతన గారు అద్భుతమైన చిత్రణతో అందించారు. ఆయనలోకే ప్రవేశిస్తాం ఇప్పుడు మనం. అంతేకాదు, రాసలీలను అనేక మంది అనేక రకాలుగా గ్రహించారు. లీలాసుకుల వారు ఇందులో యోగీశ్వరేణ కృష్ణేన తాసాం మధ్యే ద్వయోర్ద్వయో అని సుఖమహర్షి చెప్పిన దాన్ని గ్రహించి, తాసాం మధ్యే ద్వయోర్ద్వయో, ప్రతి ఇద్దరు గోపికల నడుమ ఒక కృష్ణుడు, ప్రతి ఇద్దరు కృష్ణుల నడుమ ఒక గోపిక. అంగనామంగనామంతరే మాధవో మాధవం మాధవం చాంతరేణాంగనా ఇత్తమా కల్పితే మండలే మజ్జగ సంజగౌ వేణునా దేవకీ నందన. రాసలీల రహస్యం విశేషం. దీన్ని హల్లీసక మండలం అని అంటారు. దీన్ని హల్లీసకము అంటే ఒక మండలంలా మారతారండి. మండలం అంటే ఒక సర్క్యులర్ ఫార్మ్. ఈ సర్కిల్లో వృత్తంలో అనేక మంది ఉంటారు, కేంద్రంలో ఒక్కడే ఉంటాడు. అర్థమవుతుంది కదా? ఇప్పుడు ఆ సర్కిల్ని భావించండి.
వృత్తంలో ఆ సర్కంఫరెన్స్, ఆ చుట్టూ ఉన్న పరిధి అందరికీ కనిపిస్తుంది, కేంద్రం తర్వాత కనబడుతుంది. కానీ నిర్మాణం ఎలా జరిగింది? ముందు కేంద్రం, తర్వాత వృత్తం. కనబడింది ఎలాగా? జాగ్రత్తగా వినండి అమ్మా. ముందు మనకేం కనబడుతుంది? వృత్తం, తర్వాత కేంద్రం. కానీ నిర్మాణం ముందు కేంద్రం, తర్వాత వృత్తం. కేంద్రంలో ఏకత్వము, వృత్త పరిధిలో అనేకత్వము. అనేకత్వమే ముందు కనబడుతుంది, కానీ అనేకత్వానికి మూలమైన ఏకత్వం ఏదో అది దర్శించగలగాలి మనం. అది దర్శిస్తే అదే రాసనృత్యం. ఈ విశేషాన్ని ఒక్కసారి తెలుసుకోండి. కనుక వృత్తం, సర్కిల్, విశ్వచక్రమే వృత్తం. ఈ విశ్వచక్రంలో అనేకం నీకు కనిపిస్తున్నాయి, సృష్టి అంతా అనేకం కనబడుతుంది. కానీ అనేకాన్ని నడిపిస్తూ దీనికి కేంద్రము అంటే మూలమై ఉన్నవాడు మాత్రం ఏకం, అద్వితీయం బ్రహ్మ. ఆయన్ని చూడు. ఆయన చూడాలంటే కేంద్రంలోకి వెళ్ళాలా? అక్కర్లే, వృత్తంలో కూడా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? వృత్తంలో కనబడే ప్రతి అనేకంలోని ఆయన ఏకమై వ్యాపించి ఉన్నాడు. ఎలాగంటే ఒక పూసల హారంలో అనేక పూసల్లో ఒకే దారంలాగా ఈ చుట్టూ అనేక మంది గోపికలతో ఒక్కొక్క కృష్ణుడు అంటే అర్థం ఏంటి? ఒక్కొక్క కృష్ణుడా? నిజానికి ఇందరు కృష్ణులు ఉన్నారా? లేరా? మరి ఇందరు కనబడుతున్నారే. ఎందువల్ల? ఇందరు గోపికలు ఉన్నారు గనక. అది అనమాట గనక. వీళ్ళు అనేకముగానే ఆయన అనేకంగా కనిపిస్తున్నాడు. మీరు 10 కడవలు సూర్యుడి కింద పెడితే 10 కడవల్లో 10 సూర్య ప్రతిబింబాలు కనిపిస్తాయి. అంత మాత్రం చేత సూర్యుడు 10 అయ్యాడా? కుండల దృష్టితో చూస్తే 10. అదేవిధంగా సృష్టిలో ఎన్ని ఉపాధులున్నాయో ప్రతి ఉపాధిలో అంతర్యామిత ఆయనే వ్యాపించున్నాడు. అది తెలిస్తే మనలో వ్యాపించున్నవాడితో మనమే ఆడుకుంటే రాసలీలా నృత్యం ప్రతి నిమిషం అనుభవించవచ్చండి. ఇది ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం. మొత్తం రాసలీలా నృత్యం అంతా వచ్చిందా లేదా? గోపికతో కృష్ణుడు, ఇందరు కృష్ణులు ఇందరు గోపికలతో ఆడుతున్నా ఆయన మాత్రం మధ్యలో ఒక్కడే. ఒక్కొక్కప్పుడు ఒక్కడు కనబడుతున్నాడు, ఒక్కొక్కప్పుడు ఆ ఒక్కళ్ళు ఇద్దరు కనబడుతున్నారు. ఆ ఇద్దరు మళ్ళీ ఒక్కరే. ఎవరు? రాధాకృష్ణ స్వరూపం. ఇది ధ్యానిస్తే ప్రతి చోట మీకు రాసలీల కనబడుతుంది. మీ ఇంద్రియాలు అనేకం, ప్రతి ఇంద్రియంలో చైతన్యం ఉంది. ఆ చైతన్యం మాత్రం ఏకమైనటువంటి ఆత్మ చైతన్యమే ప్రతి ఇంద్రియంలో ప్రసరిస్తోంది. కనుక ఇంద్రియాలనే గోపికలో ఆత్మ చైతన్యం అనే కృష్ణుడు కలిసి నర్తిస్తున్నప్పుడు మీ శరీరమే రాసమండలం కాదా? మీ హృదయ కేంద్రంలో ఒక్క కృష్ణ పరమాత్మ ఇంద్రియాలకు అతీతంగా లేడా? చెప్పండి. ఇక్కడ కనిపించట్లేదు రాసలీల? ఇలా ప్రతి చోట మీరు దర్శించచ్చు రాసలీల. ప్రతి అనేకంలో ఏకమై ఉన్నవాడు అతడే. కనుక అనేకాన్ని చూసిన ప్రతిసారి ఏకం రావాలి. ఆ ఏక రసాన్ని నువ్వు అనుభవించాలి. ఏక రసత్వం, ఏక రసానుభవమే రాసలీల. ఏకరసత్వ సిద్ధికి ఇంత దివ్యలీలని స్వామి చూపిస్తున్నాడు. ఆ రాసలీల వైభవాన్ని ఒక్కసారి మీకు దర్శించాలంటే కళ్ళ ముందు రాసలీల కనిపిస్తోంది మీకు. చూడండి ఇక్కడ. నృత్య విద్యా మహార్ణవ వేళ వలయ వలయితంబై విస్మితాకండలంబైన రాసమండలంబు కల్పించి వేల్పులు హర్షంబునం కుసుమ వర్షంబులు కురియా. అది కేవలం ఒక స్త్రీ పురుషుల యొక్క కామలీల కాదు. ఎందుకంటే అది వ్యక్తిగతంగా జరిగేది కాదు. దేవతలందరూ పైన దర్శిస్తూ కుసుమ వృష్టి కురిపిస్తున్నారట. జితేంద్రియులు, మునీశ్వరులు, నారదాది భక్తులు, సురలప్సరసలు, గంధర్వులు పరవశులై తిలకించడి రాసలీల. వాళ్ళందరూ దర్శిస్తూ ఉన్నారు. దివ్య రాసలీని కుసుమవృష్టి కురిపిస్తున్నారు. అప్పుడు అందు ప్రసూన మంజరి సహచరంబులైన చంచరీకంబుల మించు ప్రకటించుచు సువర్ణమణి మధ్యగంబులైన మహేంద్ర నీలంబుల తెరంగున్నెరపుచు మధ్యే మణీనాం హైమానాం మహామరకతో యథ అన్నాడు సుఖయోగిందులు. ఎంత కవిత్వం అండి! బంగారు మణులు అంటే బంగారు రంగుతో మెరిసిపోయేటువంటి పుష్యరాగాది మణులన్నీ చుట్టూ పెట్టి మధ్యలో మరకతమణిని ఇంద్రనీలమణిని పెడితే ఎలా ఉంటుందో అలా ఉన్నట్టు ముందు కృష్ణ పరమాత్మ ఒక్కడున్నాడు, చుట్టూ వీళ్ళందరూ ఉన్నట్టు. అప్పుడు పరమాత్మ ఒక్కసారి రాసానికి సంకల్పించుకొని లేచిన వెంటనే వీళ్ళందరూ కూడా లేచి నిలబడ్డారు. వాళ్ళ చేతుల్లో పువ్వులు పట్టుకున్నట్టండి. రాస నృత్యం ప్రారంభమవుతోంది. ఏకం ఇంకా అనేకం ఎలా అవుతోందో చూపిస్తున్నాడు. ఆ లేచి వీళ్ళందరూ కూడా కుసుమవృష్ణి స్వామిపై వర్తులాకారంలో వీళ్ళు నిలబడి అందరూ కూడా చేతుల్లో పువ్వుల్ని కృష్ణుడి మీద జల్లేట్టండి. ఆ పువ్వుల వాన ఒక్కసారి గోపికలు వేసిన పువ్వుల వాన కృష్ణుడిపై పడింది. పైన దేవతలు జల్లుతున్న పువ్వుల వాన కృష్ణుడిపై పడింది. ఒకవైపు శరత్పూర్ణిమ చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. బృందావనం పరమ పావనమే శోభిల్లుతున్నది మన హృదయంలో గోచరిస్తుంది. ఆ విధంగా పరమాత్మ ఎప్పుడైతే వీళ్ళందరూ కుసుమవృష్టి కురిపించారో అప్పుడు జగన్మోహనుడయ్యుండి ఆ పాదాలు కదిపెట్టండి. నాట్యానికి సిద్ధమవుతున్నాడు. నాట్యంకు ముందు వేసేది అడుగు తీసి వేస్తున్నాడు. ఇక్కడ అడుగుల నుంచి కృష్ణుల అందాన్ని వర్ణిస్తున్నాడు. కృష్ణుడి అందం కాదు. ఒకడా అయితే ఒక వర్ణన చాలు, అందరూ ఒకలాగే ఉన్నారు అక్కడ. ఆ అందం చూడండి. జగన్మోహనుడైన ఆయన రక్త కమలారుణంబులు, చంద్రశకల నిర్మల సంస్ఫురణంబులు, శృతి నితంబిని సీమంత వీధిక అలంకరణంబులు, సనక సనందనాది యోగీంద్ర మానసాభరణంబులునైన చరణంబులు గదయనిడి. ఎలాంటి పాదాలు పెట్టాడంటే పద్మాల్లా మెరిసిపోతున్నాయి. చంద్రుణ్ణి 10 ముక్కలు చేసి పెట్టారా అన్నట్టు గోళ్లు తడతడలాడుతూ ఉన్నాయి. అలాంటి పాదాలు సనక సనందనాదుల చేత పూజింపబడేటువంటి పాదాలని ముందు పెట్టాడు.
ఈ పాదాలు పెట్టగానే ఆ పాదాలపై పువ్వులు వేసేట. అప్పుడు గీతానుసారంబుగా విచిత్రపాద సంచారంబులు సలుపుచు వర్తులాకార నాసబంధనంబుల నర్తనంబున ప్రవర్తించి వెండియు వ్రేతలున్ తానును ఘటిత మర్దిత పార్శ్వగ ప్రముఖంబులైన పాదచారి భేదంబులు కంకణ మంజుల మంజీర సింజనంబులు జగజ్జన కర్ణ రంజనంబులై చలంగా. ఇటు పాదాలు కదుపుతూ అటు చేతులు కదుపుతూ ఉంటే ఆ చేతులకున్న కంకణాలు కాలికున్న మువ్వల ధ్వనులు మ్రోగుతూ ఉండగా ఆ పాదాన్ని కదిపి నర్తిస్తున్నప్పుడు పాదాన్ని రకరకాలుగా నడుపుతున్నట్ట. ఒకటి ఘటిత మర్దిత పార్శ్వగా, వీటిని పాదచారీ భేదములు అంటారు. ఘటిత అంటే నేలకు తగిలించడం, మర్దిత దాన్ని ఒత్తడం, పార్శ్వగా అటు ఇటు తిప్పడం. ఆ పాదాలు ఎలా కదులుతున్నాయో పోతన గారు హృదయం అలా కదులుతూ మనకు చూపిస్తున్నారండి. ఘటిత మర్దిత పార్శ్వగ ప్రముఖంబులైన పాదచారి భేదంబులు కంకణ మంజుల మంజీర సింజనంబులు జగజ్జన కర్ణ రంజనంబులై చలంగా. ఇటు పాదాలు కదుపుతూ అటు చేతులు కదుపుతూ ఉంటే ఆ చేతులకున్న కంకణాలు కాలికున్న మువ్వల ధ్వనులు మ్రోగుతూ ఉండగా ఆ పాదాన్ని కదిపి నర్తిస్తున్నప్పుడు పాదాన్ని రకరకాలుగా నడుపుతున్నట్ట. ఒకటి ఘటిత మర్దిత పార్శ్వగా, వీటిని పాదచారీ భేదములు అంటారు. ఘటిత అంటే నేలకు తగిలించడం, మర్దిత దాన్ని ఒత్తడం, పార్శ్వగా అటు ఇటు తిప్పడం. ఆ పాదాలు ఎలా కదులుతున్నాయో పోతన గారు హృదయం అలా కదులుతూ మనకు. ఇవి పార్థివచారి విశేషంబులు, అంటే భూమికి తగులుతూ చేశాడు. మళ్ళీ ఆ పాదాలను ఎత్తేట్టండి, ఎత్తి అక్కడే ఇలా ఆడించేట శూన్యంలో. ఇది అపక్రాంత డోలాపాద. ఒకసారి ఆ పాదాన్ని చుట్టూ తిప్పెట్ట. ఆ పాదాన్ని చూడండి మహానుభావుడు, ఒక పాదం నేల మీద పెట్టి ఒక పాదం తిప్పాడా, అలాగా చేశాడు. ఒకసారి 2 పాదాలు ఎత్తి తిప్పెట్ట. ఆయన వల్ల అవుతుంది, ఇంకొకరి వల్ల కాదు. అది 2 పాదాలు ఒకేసారి ఎత్తి తిప్పడం. మామూలుగా నాట్యం చేసినప్పుడు ఒక్కసారి దుమికి పైకి మళ్ళీ దిగుతారు. దీన్ని వ్యోమచారి అంటారు. పాదాలు నేలకు తగిలిస్తే పాదచారి, భూచారి, పైకెత్తితే వ్యోమచారి. స్వామి ఒక్క పాదాన్ని వ్యోమచారి చేశాడు, 2 పాదాలని వ్యోమచారి చేశాడు. ఈ వ్యోమచారిలో అపక్రాంత డోలాపాద సూచి ప్రముఖంబులైన నాట్యశాస్త్ర రహస్యాలను రచించారండి పోతన గారు ఇక్కడ. దానిని చుట్టూ తిప్పెట్ట, మధ్యలోనే ఆడించెట్ట, ఒక్కసారి చాచేట్ట. ఈ చాచినప్పుడు సూచీముఖం, ఆ ఎత్తిన పాదాన్ని ఆ విధంగా నర్తింపజేస్తున్నాడు. తర్వాత చేతులు చాచేట్టండి స్వామి. ఆ చేతులు చాచినప్పుడు వాటికున్న అందం చూపిస్తున్నాడు. అవి సురేంద్ర సాకి శాఖా మనోహరంబులు, కల్పవృక్షపు కొమ్మల్లా ఉన్నాయట ఆ చేతులు. ఆ చాటినప్పుడు కల్పవృక్షపు కొమ్మలు అనడంలోనే ఎంత అందం కనబడుతుందో చూడండి. కల్పవృక్షపు కొమ్మలు, ఎందుకంటే ఆ చేతులతోనే భక్తుల అభీష్టాలన్నీ నెరవేర్చేవాడు గనక. సురేంద్ర సాకి శాఖ మనోహరంబులు అపహసిత దిక్కరీంద్ర కర్రంబులు. ఆ చేతులు చాచగానే దిగ్గజాల తొండాలు కిందకి దించేసేట. ఎందుకంటే మా తొండాల కంటే ఆ చేతులు అందంగా ఉన్నాయి, అంత విస్తారంగా ఉన్నటువంటి చేతులు. త్రిలోక క్షేమం కరంబులు అగు కరంబులు, ముల్లోకాలికి క్షేమాన్ని కలిగించే ఆ కరంబులు. తిరంబగులు రక్త కటకంబుల మెరంగులు నింగు చెరంగులను తెరచుకొన. వాటికున్నటువంటి ఆ కంకణముల మెరుగులు ఆకాశంలో ప్రకాశిస్తుంటే ఆ చేతులని రకరకాలైనటువంటి ముద్రలతో చూపిస్తున్నాడు. ఆ ముద్రలు రకరకాలు నాట్యశాస్త్రంలో చెప్పినవి. అర్ధచంద్ర కర్తరీముఖ కపిత్త కటకాముఖ సుఖతుండ లాంగూల పద్మకోశ పతాక ప్రముఖంబులైన కరభావంబులాచరింపుచు సుఖతుండ చిలుక ముక్కులాగా శంఖము వలె ఇలా రకరకాల నాట్యానికి అనుగుణమైనటువంటి ముద్రలు చేతులతో పట్టి చూపిస్తున్నట్ట. తర్వాత ఆ చుట్టూ నాట్యం చేసినప్పుడు ఆయన కట్టుకున్న పీతాంబరం, విశాలమైన పీతాంబరం కట్టుకున్నాడు కదా, అదొక్కసారి అలా విచ్చుకున్నట్టయి పరచుకున్నదండి మొత్తం. ఆ పరచుకున్నప్పుడు కటీనిబద్ధ సువర్ణవర్ణ చేలాంచల ప్రభానికరంబులు సుకరంబులై దిశాంగనా ముఖంబులకు హరిద్రాళేపన ముద్రాలంకారంబుల సంగుచు. ఆ పచ్చని పట్టు పీతాంబరం ఇటు తిప్పినప్పుడల్లా ఆ పట్టు పీతాంబరం నుంచి వస్తున్నటువంటి బంగారు కాంతులు దిక్కుల వైపు పసుపు పొడి జల్లుతున్నట్లుగా ఉన్నాయట. ఆ విధంగా ఆస్కందిత భ్రమర శకటాసన ప్రముఖంబులైన జానుమండల భేదంబులు. జానుమండలములంటే తన యొక్క జానువులు అన్నప్పుడు కాలి పిక్కల పైభాగం మోకాళ్ళు, వాటిని ముడిచి చాచి చేసేటువంటి భేదములు నాట్యంలో ఉన్న రహస్యాలు. అంతేకాదు ఆలాత దండాలాత లలిత విచిత్ర ప్రముఖంబులైన దైవమండములను వర్చచు కమనీయ కంబు కంఠావి రామంబులు ఉద్దామ తేజస్తోమంబులైన నీలముక్తిక వ్రజ వైఢూర్య దామంబులు రుచులు ఇందిరా సుందరిక మందిరంబులై సుందరంబులైన ఉరంబులను తిరుగుడుబడి కలయంబడా. అనేక దివ్య రత్నములు వాటన్నిటి మాలలుగా ధరించాడు. రకరకాల హారాలు మెడలు వేలాడుతున్నాయి. ఆ హారాలతో నాట్యం చేస్తున్నప్పుడు హారాలు చిక్కులు పడిపోతున్నాయటండి. ఆ చిక్కులు పడుతున్న హారాలు ఇందిరా సుందరిక మందిరంబులైన ఉరంబులందు లక్ష్మీ దేవులు కొలువున్న హృదయముల యందు అవి ప్రకాశిస్తున్నాయట. ఎందుకు ప్లూరల్ వాడాడు? అందరు కృష్ణులు ఉన్నారు కనుక అక్కడ అందరు కృష్ణులు అదే అందం కనిపిస్తున్నది.
అంగాంతర బాహ్యలగ్న ఛత్ర ప్రముఖంబులైన భ్రమణ విశేషంబులు విలసించుచూ నిద్దంబులకు చెక్కుట అద్దంబులు ఉద్దబడిన ప్రభాజిత చంద్రమండలంబులకు కొండలంబుల మెరుంగు మొత్తంబులు నృత్యంబులు అనరింప. ఆ నాట్యం చేస్తున్నప్పుడు కొండలాల కాంతులు చెక్కిళ్లలో నృత్యాలు చేస్తున్నాయట. అంటే అద్దాల లాంటి చెక్కిళ్ళని చెప్పడం అండి. వాటిలో కొండలాల కాంతులు ప్రతిఫలిస్తూ ఉంటే కటిభ్రాంత దండరచిత లలాట తిలక మయూర లలిత చక్రమండలి నికుంచిత గంగావతరణ ప్రముఖంబులైన కరణంబులు ఎరింగింపుచు నాట్యంలో కరణములు అనే ప్రక్రియలు చూపించాడు. తర్వాత చూపులు ఇటు అటు పరిచాడు. నాట్యానికి అనుగుణంగా చూపులు కదిలిస్తున్నట్ట. ఇన్ని నాట్యానికి అనుగుణమైన చూపులు కదిలిస్తున్నా ఆ చూపుల్లో వేడకుండా ఒక రసం ఉందిటండి. అదేమిటంటే గోపికల పట్ల కరుణ రసం. అది వర్షిస్తూ ఉన్నది. ఆ దివ్యమైనటువంటి ఆ చూపులు విరిదమ్మి విరులు సిరులు చెన్నుమిగులు కన్నుల వలన దీనజన దైన్య కర్కశంబులై తనరు కటాక్ష దర్శన జాలంబులు జాలంబులై కామినీ జన నయన మీనంబుల నావరింప. ఆ చూపుల జాలములు జాలములైపోయాయి అన్నాడు. జాలములు అంటే సమూహములు అని ఒక అర్థము, జాలములు అంటే వలలు అని మరొక అర్థం. ఆ చూపులు అలా పరచుకుంటున్నాయట. ఇటు అటు పరచుకోవడంతో చూపులు వలలైపోయేట. చూపులు వలనైనప్పుడు చేపలు ఏమిటయ్యా అంటే గోపికల చూపుల చేపలు స్వామి చూపుల వలలో చిక్కుకుపోయేట. అంటే ఆయన చూపులు అటు తిరిగితే అటు తిరుగుతున్నాయి వాళ్ళ చూపులు. అది చెప్పడం. అందుకు కామినీ జన నయన మీనంబుల నావరింప. లలిత కుంచిత వికాసముకుల ప్రముఖంబులైన చూట్కుల తేజరిల్లుచు. ఆ చూట్కులు చూపులకి 3 రకాల లక్షణాలు ఉన్నాయట నాట్యంలో. లలిత, కుంచిత, వికాస. కళ్ళున ఆరమోడ్చుతూ తెరచుతూ ఉన్నప్పుడు కుంచిత, పూర్తిగా తెరిచినప్పుడు వికాస, లాలిత్యపు చూపులు. ఈ భావములు చూపిస్తూ ఉన్నాడు. అనేక పరిపూర్ణ చంద్ర సౌభాగ్య సదనంబులుగా వదనంబుల ప్రసన్న రాగంబులు ప్రకటింపుచు ఒకేసారి కోట్లో కొలది చంద్రులు ఉదయించారా అన్నట్లుగా ఉన్నాయట ముఖాలు. ప్రతి ముఖం పైన ఉదంచిత పింఛమాలిక మయూకంబుల కాల చక్రచాపంబుల సొంపు సంపాదింప. ప్రతి ముఖం పైన కూడా ఆ నెమలి పింఛములు ఇంద్రధనువుల్లా ప్రకాశిస్తూ ఉంటే నికుంచిత అకుంచిత కంపిత కంపిత పరివాహిత పరావృత ప్రముఖంబులైన శిరోభావంబులు నెరపుచు. ఆ శిరస్సును ఎలా కదుపుతున్నాడో చెప్పాడు చూడండి. నాట్యానుగుణంగా గుండ్రంగా తిప్పడం, ఇటు అటు తిప్పడం, మధ్యలో నిలపడం, ఇటు అటు ఊపడం, ఈ భంగిమలన్నీ చూపిస్తున్నాడు. ఆ ముఖముల్లో మృగనాభి తిలకంబులు గల నిట ఫలకంబులు చికురంబులు నికరంబులు కప్ప. ఆ నుదుట కస్తూరి తిలకు ఉంటే ఆ నుదుట చుట్టూ కూడా ముంగురులు అటు ఇటు కదులుతున్నాయట ఆ నాట్యం చేసేటప్పుడు. చరణ కటి కరకంఠ రేచకంబులు ఆచరించుచు నొప్పి అప్పుడా రాసంబు సంజనిత సకల జన మనోల్లాసకరంబై సుధార్ణవంబులు ఓలి ఉజ్వల రసార్ణవంబయ్యే. ఒక అద్భుతమైన అమృత సముద్రంలా ఉందిట ఈ రాసమండలం. ఈ విధంగా స్వామి ఆ రాస నృత్య వైభవాన్ని మనం దర్శిస్తూ ఉన్నాం. ఆ వైభవాన్ని రాసక్రీడాష్టకం అనే పేరుతో 8 శ్లోకాల్లో నారాయణ భట్టాత్రి ఆవిష్కరించారు. 8 శ్లోకాలు మనం చెప్పుకోకపోయినా ఇవి వింటేట కృష్ణుడు ఆనందిస్తాట. నారాయణీయంలో సారభూతమైన అధ్యాయంగా చెప్తారు కనుక ఇందులో ఆ రాసకేళి సౌరభాన్ని చూపిస్తున్నారు. వాసుదేవ తవ భాసమానమిఘ రాసకేళి రస సౌరభం దూరతోపి కల్లు నారదాగదిత మాకలయ్య కుతుకాకుల వేషభూషణ విలాస పేశల విలాసినీ శత సమావృత నా కథాయుగ పదాగతా వియతి వేగతోపి సురమండలి నా కథాయుగ పదాగతా వియతి వేగతోపి సురమండలి. వాసుదేవ తవ భాసమానమిఘ రాసకేళి రస సౌరభం. నీ రాసకేళి రసపు వాసన వార్తని నారదుడు మోసుకు వెళ్లి దేవలోకాల్లో చెప్పగానే ఆ దేవలోకాల నుంచి రకరకాలైన దేవతలు పత్ని సహితులై ఆకాశంలోకి ఒక్కసారి గుంపులు కట్టుకుని వచ్చి చూస్తూ ఉన్నారయ్యా. కేశపాస ధృత పింఛికా వితతి సంచలన్ మకర కుండలం. కేశపాస ధృత పింఛికా వితతి. ఆ కేశపాసంపై పింఛములు పెట్టుకుని మకర కుండలములు కదులుతూ ఉండగా హారజాల వన మాలికా లలిత మంగరాగ ఘన సౌరభం. వనమాలలు హారములు కదులుతూ ఉండగా ఆ ఒంటికి పూసుకున్నటువంటి అంగరాగములు అంటే కస్తూరి అగరు ఇత్యాది పరిమళములు దిక్కుల సువాసనలు వెదజల్లుతూ ఉండగా పీతచేల ధృత కాంచి కాంచితము దంచ దంసుమణి నూపురం. ఆ పీతాంబరము బంగారు వెలుగులు వెజ్జల్లుతుండగా పాదములు యందు మువ్వలు మోగుతూ ఉండగా రాసకేళి పరిభూషితం తవహి రూపమీశ కలయామహే. ఆ రాసకేళి రూపాన్ని నేను ధ్యానిస్తున్నాను స్వామి. వేణునాద కృత తాన దాన కల గాన రాగగతి యోజన లోభనీయ మృదుపాద పాత కృత తాళ మేళన మనోహరం పాణి సంక్వణిత కంకణంచ ముహురం సలంబిత కరాంబుజం శ్రోణి బింబచలదంబరం భజత రసకేళి రసడంబరం. శ్రోణి బింబచలదంబరం భజత రసకేళి రసడంబరం. స్వామి వేణుగానానికి అనుగుణంగా వాళ్ళ పాదాలు కదుపుతూ ఉండగా అనేక రకమైన వాద్యములు అక్కడ మోగుతున్నాయట. ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఈ వాద్యాలు మ్రోగిస్తున్న వారెవరు?
క్వాపి వీణాభిరారావిణా కంపితః క్వాపి వీణాభిరారావిణా గాపితః క్వాపి వీణాభిరారావిణా నర్తితః సంజగౌ వేణునా దేవకీ నందనః. ఈ వీణ వేణు మృదంగ నాట్యాలన్నీ ఎక్కడి నుంచి వచ్చేయండి? గోపికలు బయలుదేరినప్పుడు ఎలా బయలుదేరారు? ఉన్నవాళ్ళు ఉన్నట్టు వెళ్ళారు, అంతేగాని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అని పట్టుకుని వెళ్ళలే. మరి అవన్నీ ఎక్కడి నుంచి వచ్చేవి? వీళ్ళకి ఇంత సంగీతం ఎప్పుడొచ్చు అంటే నిత్యము జరిగే ఒక రాసలీల ఉన్నదక్కడ. దానిలో గోపికలు ప్రవేశింపజేయబడ్డారు రాధాదేవి యొక్క దివ్యానుగ్రహం చేత. ఆ తల్లి అనుగ్రహం ఉంటేనే రాసంలో ప్రవేశం, లేకపోతే రసేశ్వరి. ఆ తల్లి దయ ఉండాలండి. ఆ తల్లి దయ ఉన్నవాళ్లకే కృష్ణానుభవం. ఆ తల్లి దయ పూర్తిగా పొందిన మహానుభావులు వీరు. అన్నీ విడిచి కృష్ణుడి కోసం వచ్చిన మహాత్ములు. కృష్ణుడే మీకేమివ్వగలననిపించేటంత మహాత్ములకి రాసకేళిలో ప్రవేశం దొరికినది. ఆ రాసమండలాధిష్టాత్రి అయినటువంటి రాధాదేవి నడుపుతోంది ఇదంతా కూడా కృష్ణ సహితయ్యి. అందుకు ఆ దివ్యమైనటువంటి రూపం భక్తులకు దొరికిపోయిన రూపం. కామినీరితి యామినీషు ఖలు కమనీయక నిధే భవాన్ పూర్ణ సమ్మద రసార్ణవం కిమపి యోగిగమ్యమనుభవయన్ బ్రహ్మశంకర ముఖానపీహ పశుపంగనాసు బహుమానయన్ భక్తలోక గమనీయ రూప కమనీయ కృష్ణ పరిపాహి మాం. భక్తలోక గమనీయ రూప కమనీయ కృష్ణ పరిపాహి మాం. ఓ కృష్ణ, భక్తలోకములకు లభించే ఓ కృష్ణ, నీ యొక్క రాసము ఎలాంటిదంటే పూర్ణ సమ్మద రసార్ణవం, పరిపూర్ణమైన సచ్చిదానంద సముద్రం. అది ఎవరికి దొరుకుతుంది? కిమపి యోగి గమ్యం. కిమపి యోగి గమ్యం, ఏ యోగులకో ఎన్నో జన్మల తర్వాతనో లభించేటువంటి ఏదో అనిర్వచనీయమైన ఆనందం. దానిని గోపికలకి అందించేవయ్యా రాసలీలలో. అలాంటి ఓ భక్తలోక గమనీయ రూప కమనీయ కృష్ణ పరిపాహిమాం అని నమస్కరించారండి. ఈ విధంగా స్వామి రాసలీల చేసిన తర్వాత, అలసిన తర్వాత జలకాలాడేట యమునలో జలక్రీడలు. అటుపై కృష్ణ పరమాత్మ అనుగ్రహం చేత వారందరూ ధన్యులయ్యారు. ఇది రాసలీలా వైభవాన్ని వివరించారు ఎవరు? శుకయోగిందుల వారు. చెప్పిన వెంటనే అప్పుడు విన ఆనందించిన పరీక్షిత్తు ఒక్కసారి అన్నట్టు అంతా బాగుంది, పరమానందంగా ఉంది, కానీ చిన్న సందేహం అన్నాడు. ఆయనకు వచ్చిందో మన కోసం వచ్చిందో తెలియదు, కానీ పరమాత్మ ధర్మస్వరూపుడు కదా, ఆయన ఇలాంటివి చేయడం తగునా? పరస్త్రీలతో విహరించడం. ప్రశ్నగా మనకేం మిగల్చలేదు ప్రశ్నించడానికి, అక్కడికక్కడే అన్ని తీర్చేశాడు మహానుభావుడు. అప్పుడు ఆయన అన్నాడు, నాయనా, ఈశ్వరుల విషయంలో ధర్మ వ్యతిక్రమాన్ని చూడడం సాహసం అన్నాడు. ఈశ్వరులు అంటే ఎవరు? ప్రభువులు, దేవతలు, పైగా పరమాత్మ యందు ధర్మాతిక్రమణం అనడం తప్పు. ఎందుకంటే తేజోవంతుల విషయంలో ఇవి దోషములు కావు. తేజోవంతులు అంటే అతిలౌకిక దేహము కలవారు, అది అర్థం. విషాన్ని శివుడు మింగాడు, ఆయన మింగాడు కదా అని మేము మింగితే ఏమవుతారు చెప్పండి? చచ్చూరుకుంటారు. అందుకు పరమాత్మ అక్కడ విహరించాడు కదా కనుక మేము పరస్త్రీలతో వెళతామంటే చచ్చూరుకుంటారు, జాగ్రత్త. ఇక్కడ పరమేశ్వరుడు ఎందుకు విషం మింగాడు? టేస్ట్ చూద్దామనో సరదాగా ఉంటుందనా? మనకు తాగుబోతున్నాడు, మేము శివభక్తులు అండి, ఆయన తాగాడు మేమే తాగామని. ఆయన ఎందుకు తాగాడండి? లోకరక్షణ కోసం, అంతేగాని టేస్ట్ చూద్దామని కదా మహానుభావుడు. లోకరక్షణ కోసం తాగాడు, అలాగే ముక్తిని ప్రదానం చేశాడు పరమాత్మ. కనుకనే ఇది ఈశ్వర కృత్యం, నమస్కరించి అంతే. అది ఆదర్శం కాదు, ఆరాధ్యం. అది చెప్తున్నాడు. ఈశ్వరాణం వచస్సత్యం తథైవాచరితం క్వచిత్. సమర్థులైన పురుషులు ఒక్కొక్కప్పుడు చెప్పే వాక్కులు గొప్పగా ఉంటాయి, వాళ్ళ మాటలు కూడా సత్యంగా ఉంటాయి. కానీ ఒక్కొక్కప్పుడు వాళ్ళ వాక్కులకు విరుద్ధమైన వాళ్ళు చేసినప్పుడు అవి సత్యాసత్యములను నమస్కరించవలసిందే తప్ప వాటిని అనుకరించరాదు అని గట్టిగా చెప్పాడు ఇక్కడ. పైగా మీరేమన్నారు? కృష్ణుడు పరాంగలతో విహరించాడని. కృష్ణుడికి పరా అంటూ ఒకటి ఉందా అన్నాడు. ఆయన ఎవడయ్యా? గోపజనములందు గోపికలందును సకల జంతులందు సంచరించు ఆ మహాత్మునకు పరాంగనలెవ్వరు సర్వమయుడు లీల సలిపెగాక. అంతేనయ్యా, ఇది యోగమాయ. పైగా ఇంతమందితో ఇందరైనప్పుడు కృష్ణుడు ఏమిటది? ప్రతివారు హృదయంలో ఉన్న పరమాత్మయే వారి ఎదురుగా తద్రూపంలో గోచరించాడు తప్ప ఇందులో దోషము లేదు అని చెప్తూ, అంతేకాదు ఒక్క విషయం విను. మా దగ్గర నుంచి గోపికలు వెళ్ళిపోయారు అని వాళ్ళు అనుకున్నారా? కానీ ఏ ఒక్కరూ కూడా మా దగ్గర నుంచి గోపికలు దూరంగా ఉన్నారని నందవ్రజంలో ఏ ఒక్కరు అనుకోలేదు. మా దగ్గర ఉన్నారని అనుకున్నారు. అంటే అర్థం వారి భౌతిక దేహములకు లభించిన సాంగత్యం కాదది, వారి మహాభావ దేహములకు లభించినటువంటి సాంగత్యము. వారి భౌతిక దేహంతో ఉన్న సంబంధాలు, లౌకిక సంబంధాలు అలాగే ఉన్నాయి, వాటినేం కాలేదు.
వారి మహాభావదేహముల తాదాత్మ్యము. అందుకే కృష్ణుని యొక్క యోగమాయా శక్తి గోపికలపై ఎంత పని చేసిందో ఆ గోపికల యొక్క బంధువుల యందు అంతే పరిచింది. కనుక వారందరూ కూడా మన్యమానాహ స్వపార్శ్వస్తాన్ స్వాన్ స్వాన్ దారాన్, ప్రతివారు కూడా తమ తమ యొక్క స్త్రీలు తమ వద్దనే ఉన్నారని అనుకున్నారు. ఇదయ్యా కృష్ణలీల. ఈ విధంగా స్వామి అనుగ్రహించాడు. ఇప్పటి వరకు చెప్పినటువంటి ఈ దివ్యమైన కృష్ణలీలని విక్రీడితం వ్రజవధూచరితంచ విష్ణో శ్రద్ధాన్వితోను శృణుయాదధ వర్ణయేజ్య భక్తిం పరాం భగవతి ప్రతిలభ్య కామం హృద్రోగమాస్వపహినోత్యచిరేణ ధీర. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి వ్రజస్త్రీలతో కృష్ణుడు విహరించినటువంటి దివ్య లీలలని, అంటే స్వామి వేణువుతో పిలవడం దగ్గర నుంచి ఇప్పటి వరకు చెప్పుకున్న దానిని ధీరుడైన వ్యక్తి, ధీరుడైన వ్యక్తి అంటే ఇది చదవాలంటే వినాలంటే ఉండాలని ధీరత్వం. ధీరత్వం అంటే శాండో అయి ఉండాలి, అదా కాదు. మనోవికారములు లేనివాడు ధీరుడంటే గుర్తుపెట్టుకోండి. అటువంటి వాడు దీనిని శ్రద్ధాన్విత, ఇది ఈశ్వర కృత్యము అనే పరమమైన శ్రద్ధతో దీనిని అనుసృణు అంటే ఎల్లవేళలా విని ఎల్లవేళలా అనుసంధానించి వర్ణించితే వాడుకున్నటువంటి కామం హృద్రోగమైన కామము సంపూర్ణంగా నశిస్తుందన్నాడు. ఇదండి ఫలితం. ఏమిటి? కామనాశనం ఇందులో ఉన్నది. కామనాశనం, కామం తీర్చడం కాదు, కామనాశనం జరుగుతుంది. అదే హృద్రోగం, కామం నశించిపోతుంది. కనుకనే అది నశిస్తే హృదయ గ్రంథి విచ్చుకుపోయినట్లే ముక్తి లభిస్తుంది రాసలీల యొక్క నిత్యానుధ్యానం వల్ల. కనుక దీనికి పేరు కామ విజయలీల అన్నారు మహానుభావుడు శ్రీధరాచార్యుల వారు. బ్రహ్మాది జయ సంరూఢ దర్ప కందర్ప దర్ప జయతి శ్రీపతి గోపీ రాసమండల మండన అని చెప్పారు ఆయన. అంటే బ్రహ్మాదుల్ని జయించినటువంటి మన్మధుడు కూడా ఓడిపోయిన లేలటండి. బ్రహ్మాది జయ సంరూఢ దర్ప కందర్ప. దీనికి ఒక అద్భుతమైన కథ మనకు పురాణాల్లో కనబడుతున్నది. కృష్ణ పరమాత్మ రాసలీలకి సన్నద్ధుడు అవుతూ ఉంటే మన్మధుడికి వచ్చేట. దేవతలు పరిగెడుతున్నారండి, నారదాదులు. ఆ వెళుతున్నప్పుడు మన్మధుడు అడిగేట నారదుడిని, ఎటు వెళ్తున్నామని. ఏం లేదు, కృష్ణ పరమాత్మ రాసలీల చేస్తున్నాడు చూద్దామని. కావలసి మన్మధుడున్న వైపు పరిగెత్తాడు ఈయన నారదుడు. ఎందుకంటే ఇంకో రూట్లో రావచ్చుగా, వాడికి బుద్ధి చెప్పాలి ఈయన. కనుక ఆ మన్మధుడు అడిగేట నారదుడిని, ఏంటి జరుగుతుంది? కృష్ణుడు రాసలీల చేస్తున్నాడు గోపికలతో. అవునా, రెడీ అన్నట్ట. రా అయితే ధనుస్సు బాణాలు పట్టుకొచ్చాడు. అవెందుకు మధ్యలో? వీటితో పనుందులే అన్నట్టు. చూడండి, తిన్నగా వచ్చాడు కృష్ణ పరమాత్మ. రాసలీలకు ఉద్యుక్తులు అవ్వబోతుంటే వచ్చేట. ఏమిటయ్యా ఇలా వచ్చావు అన్నాడు కృష్ణుడు. ఏం లేదు, తమరి మీద నా గెలుపును సాధిద్దామని వచ్చానన్నాడు. ఏమిటి నీకు బుద్ధి పుట్టింది? నేను క్షేమంగా ఉండాలని లేదా? ఇలాగే ఒకప్పుడు బయలుదేరే శివుడి మీదకి కాలిపోయావు జాగ్రత్త అన్నట్టు. అప్పుడు ఆయన తపస్సులో కూర్చున్నాడు కనుక కాల్చేశానండి. మరి రామావతారంలో నన్నేమీ చేయలేకపోయారే మీరు అన్నట్టండి కృష్ణ పరమాత్మ. అప్పుడు తమరు ఏకపత్ని వ్రతం అని పెద్ద వ్రతం పెట్టుకున్నారండి, అందుకోసం మేమేమీ చేయలేకపోయాం మిమ్మల్ని అన్నట్టు. మరి ఇప్పుడు ఏమిటయ్యా తేరగా నీకు దొరికిపోయాను నేను అన్నట్ట. ఇప్పుడు తమరు గోపస్త్రీ పరివేష్టిత, గోపస్త్రీలతో వేష్టించి ఉన్నారు గనక, ఆడవాళ్ళందరితో కూర్చున్నారు గనక మిమ్మల్ని వాళ్ళని కూడా నా బాణాలతో ప్రభావం చూపిస్తున్నాను. ఆయన అమ్మ వైపు చూసేట. ఎవరి వైపు? రాధాదేవి వైపు. ఆవిడ మందహాసం చేసింది, నేను చూసుకుంటాను లేవు అని. వీడు బయలుదేరాడు. రాసలీల సిద్ధమైంది. గోపికలు చుట్టూ ఉన్నారు, కృష్ణ పరమాత్మ మధ్యలో ఉన్నాడు. ఇందాక మనం సాక్షాన్మన్మథ అక్కడ అనమాట. పట్టుకోండి. కనబడగానే ఈయనగాడు మన్మధుడు అక్కడ సిద్ధపడిపోయాడు. ఇదే సరి అయిన సమయం. వీళ్ళందరితో కూర్చున్నాడు కదా గోపస్త్రీ పరివేష్టితో, వేసేద్దామని తీసేటండి ధనుర్బాణాలు. తీసి అది వెయ్యబోయడో లేదో, అష్టౌ ప్రకృతయ పుణ్యా ప్రధాన కృష్ణవల్లభా సమ్ముఖే లలితాదేవి శ్యామలా వాయుకోణకే. ఒక్కసారిగా ఏం జరిగిందో తెలుసా? హఠాత్తుగా అక్కడ స్త్రీ కాదు, పురుషుడు కాదుట, ఒక కాంతి పుంజం కనబడింది. దేని మీద బాణం వేస్తాడండి ఈయన? ఆ కాంతి పుంజం చూస్తూ ఉంటే ఒక మహాయంత్రం. ఎందుకంటే రాస మండల యంత్రం. ఆ మండలానికి అధిష్టాన దేవత, అధిష్టాత్రి రాసేశ్వరి రాధ. ఆ తల్లి దగ్గర అనేకములైన శక్తులున్నాయి. ఆ తల్లి శక్తులే కొన్ని ఉన్నాయి. అందులో మొట్టమొదటిగా కనబడిన తల్లి ఏమిటి అంటే లలితాదేవి కనబడింది అండి. మొట్టమొదటి చెరకు విల్లు పువ్వుల బాణాలు కనబడి రాసమండలానికి ముందుందిట. ఆశ్చర్యపోతున్నాడు. ఎందుకంటే ఆ తల్లి ధనుర్బాణాలు ఇస్తేనే పట్టుకొచ్చుకున్నాడు ఇతను. తెలుసు కదా మీకు, లలితోపాఖ్యాన్ని విన్నారు. ఏ తల్లి ధనుర్బాణాలు ఇచ్చిందో ఆ తల్లి ఎదురుగా పట్టుకొని చూడండి ఇక్కడ. అప్పుడు ఇతగాడు కొంచెం వెనక్కి తగ్గుతున్నాడు. పైగా రాధాదేవి దగ్గర పరివార దేవతలు 15 నిత్యలు ఉంటారు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ గోలోక యంత్రం ఇది. ఆ నిత్యల పేర్లు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అనంగసేన, అనంగమాలిని, మదయంతి, బాల, రసవిఫల, లలితాంగి, లలిత యవ్వన, అనంగ కుసుమ, మదన మంజరి, కళావతి, రతికళ, కామకళ,
కామదాయిని, రతిలోల, రథోత్సుక 15 మంది వీళ్ళు రాధాదేవి యొక్క నిత్యాకళలు. వీళ్ళు కామవాసనల్ని పోగొట్టి కృష్ణ కామాన్ని పెంచుతారు మనకి. అది గొప్ప విషయం. దీనికి వాళ్ళందరూ కనబడ్డారట. వాళ్ళందరూ కనబడగానే ఈయనకి ఏం జరుగుతుందో తెలియలేదు. ధనుర్బాణాలు పనిచేయడం మానేశాయి, వృధా అయిపోయాయి. అప్పుడు ఆయన పడేసి తాను రాసంలో ప్రవేశించాలని తపరబడి పెట్టండి కృష్ణుని యొక్క దివ్యానుభవం కోసం. అక్కడ పురుషుడు కాదు, స్త్రీ కాదు, ఒక పరంజ్యోతే. అది స్త్రీ పుంభావాలు లేదు, ఏకరసం. ఆ ఏకరసం గురించి చెప్పాలంటే నారాయణ తీర్థులే తగును. అక్కడ కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి సమస్తములైన వాక్కుల్ని ఆయన మహానుభావుడు చాలా చక్కగా అందించారు ఒక చిన్న గీతంలో. ఆ గీతంలో ఆయన చెప్తాడు ఏమనంటే, ఉప్పుని నీటిలో కలిపిన తర్వాత, ఛాందోగ్యంలో వస్తుంది ఈ మంత్రం, ఉప్పుని నీటిలో కలిపిన తర్వాత మధ్యన ఆచమనం చేసిన ఉప్పే, కింద నుంచి ఆచమనం చేసిన ఉప్పే, పైనుంచి ఆచమనం చేసిన ఉప్పే. ఉప్పు అనే రసమే నీరంతా నిండిపోయింది. ఇదే ఏకరసత్వం. అలాగే పరమాత్మ రసమే ప్రపంచమంతా నిండి ఉన్నదని అనుభవించాలి. ఇది ఏకరసత. అలాగే నదులు సముద్రంలోకి వెళ్లే వరకే నామరూప భేదములు, అందులో ప్రవేశించక ఏకరసత్వం. ప్రతి ఏకరసత్వం చెప్తున్నాడు. 3 ఏకరసత్వాలు అందులో చెప్పబడ్డాయి. ఛాందోగ్యంలో ఈ వర్ణనంతా ఉన్నది. అదే ఇక్కడ చెప్తున్నాడు. అనేక పువ్వుల నుంచి తేనెటీగలు తేనె తెస్తాయి, పట్టు పెడతాయి. ఆ తేనెంతా నువ్వు తెస్తావు. ఇవి ఎక్కడి నుంచి తెచ్చారండి? పువ్వుల నుంచి వచ్చిన తేనె. సరే, ఏ పువ్వు తేనె ఏదో విడది అవుతుందా? ఏ జీవుడిలో ఏ పరమాత్మ విడదీయగలమా? సర్వజీవుల యందు ఏకరసంగా ఉన్న పరమాత్మ ఒక్కడే. ఈ ఏకరసత్వ అనుభూతే రసానుభూతి, రసానుభూతే రాసలీల. అనేకములందు ఏకంగా ఉన్న తత్వాన్ని అనుభవించడమే రాసలీల. ఈ రహస్యాన్ని తత్వమవధారయత సత్యమితి మామోం, తత్వమవధారయత సత్యమితి మామోం. రాసలీలలో కృష్ణుడు గోపికలకు చూపించాడు ఈ అనుభవాన్ని అని నారాయణ తీర్థ యతీశ్వరుడు చెప్పారు. ఆ తత్వస్పృహ ఉంటేనే కానీ రాసలీల పరిపూర్ణం కాదు. మొత్తానికి మన్మధుడి గర్వం ఏమైపోయింది? నీరుగారిపోయింది. ఆయన్ని మోహింపజేస్తానని వెళ్ళినటువంటి మదనుడు మోహితుడైపోయాడు. అందుకే కృష్ణునికి మదన మోహనుడు అని పేరు. మదన గోపాల, మన్మథ మన్మథ అని పేరు ఇలా వచ్చింది. తల్లికి మదన మోహిని అని పేరు వచ్చింది. ఈ కథ జరిగిన వనం ఇప్పటికీ బృందావనంలో ఉన్నది. దీని పేరు కామవనం. చూడొచ్చు మనం వెళ్ళి, అక్కడ 12 వనాల్లో ఒకటిగా కనబడుతున్నది. కనుక ఈ దివ్యమైనటువంటి మదనమోహన లీలను కూడా మనం చెప్పుకున్నాం. ఇదే రాసలీలా వైభవం. రాస పంచాధ్యాయిగా చెప్పబడుతున్నది. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.